మరి ఈ రోజు సెషన్ అజెండా ఏంటది మనది? మన జాగ్రత్తగా వినండి. టాప్ 30 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక చాప్టర్ నుంచి మరి చాప్టర్ మొత్తం చదవాలా, చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా చదవాలా, చాప్టర్ మొత్తం చదవాలా, చాప్టర్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, అలా ఏ చాప్టర్స్ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లాస్ట్ 2-3 ఇయర్స్ గా ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ పీవైక్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ రెండు విషయాలు మ్యాథమెటిక్స్ గురించి. ఏంటది? ఒకటి మ్యాథ్స్ లెంత్, ఒక 1A 1B 2A 2B చాలా మ్యాథ్స్ ఉంటుంది మ్యామ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్, సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్, అదే అట్లా కాకపోయినా ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, జామెట్రీ, ట్రిగనామెట్రీ, వెక్టార్స్ చాలా ఉంటుంది మ్యామ్ మ్యాథ్స్ అంటారు కదా. అండ్ ఆల్సో మ్యాథ్స్ పేపర్స్ చాలా లెంతీ వస్తాయి, జేఈలో చాలా లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్లు చేయగలిగిన చాలు మ్యాథ్స్ లో. నేను మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఏంటది, మ్యాథమెటిక్స్ లో కనుక మీరు 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే 100% 99% వచ్చేస్తుంది. 15 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలిగితే మార్క్ మై వర్డ్స్ ఖచ్చితంగా 99% వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ బాగా వినండి అమ్మా, టఫ్ కాదు. మ్యాథ్స్ లెంతీ, టఫ్ వేరు లెంతీ వేరు. నీకు ఆ క్వశ్చన్ తెలుసు, ఆ ప్రొసీజర్ తెలుసు, కానీ ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ ద సొల్యూషన్. ఆన్సర్ రావడానికి టైం పడుతుంది అంతే తప్ప మ్యాథ్స్ అనేది టఫ్ కాదు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. కొన్ని క్వశ్చన్స్ టఫ్ వస్తాయి నాన్న, కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఫిజిక్స్ లోనే వస్తాయి, కెమిస్ట్రీలోనే వస్తాయి, మ్యాథ్స్ లోనే వస్తాయి, రైట్? సో టఫ్ వచ్చిన క్వశ్చన్ ని వదిలేయాలి. జేఈ ఎగ్జామ్ మీ టార్గెట్ అదే నాన్న, క్వశ్చన్ చూడగానే చెయ్యాలా వదిలేయాలా అన్న క్లారిటీ వస్తే చాలు. మరి ఈ రివిజన్ టైంలో చాప్టర్స్ అన్ని చెయ్యాలా, కొన్ని చాప్టర్స్ చేస్తే సరిపోతుందా? ఆ కొన్ని చాప్టర్స్ లో కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ కాన్సెప్ట్స్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ యూ డిస్క్లైమర్. ఒక డిస్క్లైమర్ ఇస్తున్నా, అన్ని చాప్టర్స్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. స్ట్రైట్ లైన్స్ ఫార్ములాస్, సర్కిల్స్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, సీక్వెన్స్ అండ్ సిరీస్ ఫార్ములాస్, ప్రతి చాప్టర్ ఫార్ములాస్ వస్తేనే మనం జేఈ క్వశ్చన్స్ చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడ టాప్ 30 టాపిక్స్ చెప్తాను అనేసి నేను ఈ 30 టాపిక్స్ నేర్చుకొని పోతా, నాకు ఈ 30 టాపిక్స్ ఎగ్జామ్ లో రాలేదనద్దు. దీని రిలేటెడ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ టు ప్రింట్ క్వశ్చన్ రాదు, బట్ ఇదే కాన్సెప్ట్ రిలేటెడ్ 100% వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. ఓకేనా? సో అలా లాస్ట్ ఇయర్స్ వచ్చి నేనేమి పైనుంచి దిగిరాలే, రైట్? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తామా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తామా చెప్పడానికి వీ కెన్ ప్రెడిక్ట్ బై సీయింగ్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ని చూసి ఈ ఇయర్ కూడా ఏమొస్తుందో మనం గెస్ చేయొచ్చు, ఒక రకమైన గెస్. అండ్ ఆ గెస్ తో మ్యాథమెటిక్స్ లో ఒక 10 క్వశ్చన్స్ చేయొచ్చమ్మా. ఈ మోడల్ వస్తుంది చేత్తో చెప్పొచ్చు తెలుసా. ఫస్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది పక్కా. నెక్స్ట్ సెకండ్ వెక్టార్స్ అండ్ 3D లో షార్టెస్ట్ డిస్టెన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఏపీజీపీ కాంబినేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ లో డొమైన్ కానీ, రేంజ్ కానీ, ఫంక్షనల్ ఈక్వేషన్స్ కానీ, ఇద్దరు ఈ 3 కాన్సెప్ట్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. రిలేషన్స్ లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో మాక్సిమా మినిమా అనే కాన్సెప్ట్ మీద, మాక్సిమం మినిమా ఆర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్, ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ మీద కానీ, రిలేషన్ బిట్వీన్ రూట్స్ మీద కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ స్టాండర్డ్ ఫార్మ్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. అంటే డినామినేటర్ ని కాంజుగేట్ తో మల్టిప్లై డివైడ్ చేసి సింప్లిఫై చేస్తామే, దాని బేస్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ బైనామియల్ థీరం తీసుకుంటే, బైనామియల్ థీరం టర్మ్స్ మీద ఎదర్ ఇండిపెండెంట్ టర్మ్ ఆర్ ఎల్స్ జనరల్ టర్మ్ ఆర్ ఎల్స్ కోఎఫిషియెంట్స్, ఇలా జనరల్ టర్మ్ ని రాసి నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్, జనరల్ టర్మ్ tr+1 = ncr x power n - r y power r, ఇవి రాసి సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. అండ్ నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే, స్ట్రైట్ లైన్స్ కానీ, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ప్యూర్లీ ఫార్ములాస్ నేర్చుకున్నా మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ ప్రాబబిలిటీ తీసుకుంటే, ప్రాబబిలిటీలో బేస్ థీరం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో మ్యాథమెటిక్స్ లో ఇలా చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ చెప్పచ్చమ్మా, ఈ కాన్సెప్ట్ నుంచి ఇది వస్తాయి అని. కాతే మనం ఎందుకు రావు మ్యాథ్స్ లో మార్క్స్ అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పా ప్రాబిలిటీలో బేస్ థీరం నుంచి వస్తుంది. ఒక్క బేస్ థీరం వీడు దాన్ని ఇంకో దాంతో దేంతోనో లింక్ చేస్తాడు, ఈ లింక్ మనం వదిలేస్తాం. బేస్ థీరం నేర్చుకొని పోతాం, ఈ లింక్ వదిలేస్తాం, మార్కులు పోతాయి. అది పోకుండా ఉండాలంటే నేను స్టార్టింగ్ లోనే చెప్పా, అలాంగ్ విత్ దీస్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ తో పాటు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాస్ నేర్చుకుంటే ఖచ్చితంగా యూ కెన్ అటెంప్ట్ క్వశ్చన్స్. ఇది మ్యాథమెటిక్స్ చేయాల్సిన స్ట్రాటజీ. అంతే తప్ప వాళ్ళు చెప్పారు ఇది హై వెయిటేజ్, వీళ్ళు చెప్పారు ఇది హై వెయిటేజ్, నేను ఒకటి నేర్చుకుని వెళ్ళిపోతా అంటే రావు నాన్న మార్క్స్. ఫస్ట్ థింగ్ నీకు ఆ క్వశ్చన్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీదనే క్వశ్చన్ వచ్చింది, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ మొత్తం అంతా చేశారు. చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే క్వశ్చన్ ఉంటుంది, లాంబ్డా కామా మ్యూ ఇస్ ద పాయింట్, ఈ లాంబ్డా కామా మ్యూ నుంచి ఒక స్ట్రైట్ లైన్ మీదకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. నీకు ఆ డిస్టెన్స్ ఫార్ములా తెలియదు, ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది కదా, రైట్? అందుకని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకొని దెన్
యూ కెన్ డూ వాట్ ఎవర్ ద చాప్టర్స్ యూ వాంట్. మీకు పర్ఫెక్ట్ గా వచ్చిన చాప్టర్స్ నేర్చుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అవ్వండి జేఈకి. స్పెషల్లీ జేఈకి ప్రిపేర్ అవ్వాల్సిన ప్యాటర్న్ ఇదమ్మా. ఓకే డన్. సో ఆ ఫార్ములాస్ ప్రతి దానికి ఫార్ములాస్ రివైజ్ చేయమన్నా కదా. ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయంటే మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అని ఒకటి ఉంది చూడండి లింక్. ఆ ఫ్రీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ క్లిక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి సంబంధించిన ఫార్ములాస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మన ఆర్డర్ ఏంటమ్మా, చాప్టర్, ఆ చాప్టర్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఈ ఇయర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మన ఆర్డర్. ఓకే ఫటాఫట్ చూసేద్దాం. ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకి 1 year లో ఏం కనబడతాయి, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. రైట్. సెట్స్ ఏం నేర్చుకోవద్దు మీరు, లీవ్ సెట్స్. మీకు తెలిసిన నాలెడ్జ్ చాలు సెట్స్ మీద మీకు తెలిసిన నాలెడ్జ్ చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. రిలేషన్స్ అమ్మ అందరూ తక్కువ అంచనా చేసే చాప్టర్. రిలేషన్స్ లో మూడు టైప్స్ ఆఫ్ రిలేషన్స్ నేర్చుకున్నామా చాలు ఒక క్వశ్చన్ వస్తుంది. ఫంక్షన్స్ లో డొమైన్, రేంజ్, కాన్సెప్ట్ నేర్చుకున్నామా ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ రిలేషన్స్ లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ లో చాలానే ఉంటాయి. మనకు అందులో ఒక మూడు రిలేషన్స్ ఇంపార్టెంట్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. డన్. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఒక రిలేషన్ రిఫ్లెక్సివ్ అయ్యి, సిమెట్రిక్ అయ్యి, ట్రాన్సిటివ్ అయితే దాన్ని మనం ఈక్వివాలెన్స్ అంటాం. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అయితే దాన్ని మనం ఈక్వివాలెన్స్ అంటాము. క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ దాకా ఓకేనా? రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి అంటే నీకు ఒక సెట్ ఏ ఉంది, అందులో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రిఫ్లెక్సివ్ అంటే 1 ఉందా, 1 కి కావాల్సిన రిఫ్లెక్షన్ నాకు ఆ సెట్ లో ఉండాలి అంటే 1, 1. 2 ఉందా, 2 కి కావాల్సిన రిఫ్లెక్షన్ నాకు అందులో ఉండాలి 2, 2. 3 ఉందా, 3 కి కావాల్సిన రిఫ్లెక్షన్ నాకు ఉండాలి 3, 3. దీంతో పాటు ఎక్స్ట్రా ఏమున్నా నాకు పర్లేదు, ఆ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి రిఫ్లెక్షన్ ఉంటే చాలు. దీంతో పాటు ఎక్స్ట్రా ఏమి ఉన్నా నాకు అనవసరం నాన్న, అది నాకు రిఫ్లెక్సివ్ రిలేషన్. ఓకేనా? ఈ మూడిటితో పాటు ఎక్స్ట్రా ఏమున్నా ఏం లేకున్నా నాకు అనవసరం, ఈ మూడైతే ఉండాలి. దీంతో పాటు ఒక 1, 2, ఒక 1, 3 ఏమున్నా ఏం లేకున్నా నాకు పర్లేదు, ఈ 3 మాత్రం ఉండాలి. ఈ మూడిట్లో ఒక్కటి మిస్ అయినా రిఫ్లెక్సివ్ అవ్వదు. రిఫ్లెక్సివ్ డెఫినేషన్ క్లియర్? నెక్స్ట్ సిమెట్రిక్ అంటే నువ్వు దాన్ని చూసే పని లేదు, దీన్నే చూస్తావు, కింద రిలేషన్ నే చూస్తావు. 1, 2 ఉంది, 1, 2 ఉంది అనగానే దాన్ని సిమెట్రిక్ అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లేస్ లో వై, వై ప్లేస్ లో ఎక్స్ పెడతాం. సిమెట్రిక్ 1, 2 ఉందా, 2, 1 ఉండాలి. 1, 3 ఉందా, 3, 1 ఉండాలి. ఇలా ఒక్కటి ఫెయిల్ అయినా సిమెట్రిక్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయితేనే సిమెట్రిక్. ఓకే నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే ఫస్ట్ డెఫినేషన్ రావాలి. చాలా మంది రెండు బాగా చేస్తారు, ఇక్కడ వచ్చరికి బండి ఆగిపోయింది కదా. ట్రాన్సిటివ్ అంటే నేను ఇప్పుడు ఒక డెఫినేషన్ చెప్తా వినండి. ఎక్స్ కామా వై, వై కామా జెడ్. లిజన్ కేర్ఫుల్లీ. ఎక్స్ కామా వై, వై కామా జెడ్ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఎక్స్ కామా వై, వై కామా జెడ్ నాకు సెట్ లో ఉంటే దెన్ ఐ విల్ సర్చ్ ఫర్ ఎక్స్ కామా జెడ్. జాగ్రత్తగా వినండి. ఎక్స్ కామా వై, వై కామా జెడ్ ఉంటే నేను ఎక్స్ కామా జెడ్ కోసం వెతుకుతా. ఎక్స్ కామా జెడ్ లేకపోతే, ఇఫ్ ఎక్స్ కామా జెడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద గివెన్ రిలేషన్, దెన్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్. ఎక్స్ కామా జెడ్ నాకు సెట్ లో లేకపోతే నాట్ ట్రాన్సిటివ్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. నాట్ ట్రాన్సిటివ్ నుంచి ట్రాన్సిటివ్ నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నా చూడండి. నాట్ ట్రాన్సిటివ్ ఏంటమ్మా, ఎక్స్ కామా వై, వై కామా జెడ్ ఈ రెండు ఉండి ఎక్స్ కామా జెడ్ లేకపోతే నాట్ ట్రాన్సిటివ్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. అది తప్ప రిమైనింగ్ అన్ని కేసెస్ లో అది ట్రాన్సిటివే. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 3 ఉంది, ఈ రెండు ఉన్నాయి, నేనేం యాడ్ చేయలేదు. 1, 2, 2, 3 ఉన్నాయి, దెన్ ఐ విల్ సర్చ్ ఫర్ 1, 3. 1, 3 ఉంటే ట్రాన్సిటివ్, లేకపోతే నాట్ ట్రాన్సిటివ్. ఓకే క్లియర్? ఈ మూడింటి మీనింగ్లు అర్థమయ్యాయా? రిఫ్లెక్సివ్ అనగానే సెట్ చూస్తాం, సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఉండాలి.
సిమెట్రిక్ అనగానే ఇది చూస్తాం, ఎక్స్ కామా వై ఉందా, వై కామా ఎక్స్ ఉండాలి. ట్రాన్సిటివ్ ఎక్స్ కామా వై, వై కామా జెడ్ ఉంటే ఐ విల్ సర్చ్ ఫర్ ఎక్స్ కామా జెడ్. ఈ మూడింటిని ఎలా నేర్చుకుంటారంటే, రిఫ్లెక్సివ్ అంటే సర్చ్ ఫర్ ఎక్స్ కామా ఎక్స్, సిమెట్రిక్ అంటే ఎక్స్ కామా వై, వై కామా ఎక్స్, ట్రాన్సిటివ్ అంటే ఎక్స్ కామా వై, వై కామా జెడ్, రిజల్టెంట్ ఎక్స్ కామా జెడ్. లేకపోతే నాట్ ట్రాన్సిటివ్, ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. ఈ మూడు డెఫినేషన్స్ క్లియరా? మూడు డెఫినేషన్స్ క్లియర్ అంటే దీని రిలేటెడ్ కొన్ని PYQs చూద్దాం. ఖచ్చితంగా వచ్చే కాన్సెప్ట్ మీ జేఈలో పేపర్ ఓపెన్ చేయగానే వన్ ఆఫ్ ది క్వశ్చన్ మీకు కనిపిస్తదమ్మా, టైప్స్ ఆఫ్ రిలేషన్స్. టైప్స్ ఆఫ్ రిలేషన్స్ లో కూడా స్పెసిఫిక్ గా రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మీద వస్తుంది. క్లాస్ డ్యూరేషన్ బై 8:30 100% అయిపోతుంది. 8:30 నాకు ఇంకో క్లాస్ ఉంది కాబట్టి 100% బై 8:30 అయిపోతుంది. 4 ఎలిమెంట్స్ ఉంటే 1 2 3 4, 1 1 2 2 3 3 4 4, 5 ఉంటే 5 5, ఎన్ని ఉంటే అన్ని. 3 ఉన్నాయి కాబట్టి 3 రాయలేదమ్మా. నెక్స్ట్ ఈక్వివాలెన్స్ అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ 3 అయితేనే ఈక్వివాలెన్స్ అవుతుంది. ఓకేనా? ఏ ఇచ్చాడు? రిలేషన్. ఇక్కడ నా ఇందా రాశానే 1 2 2 3, వాడు అట్లా రాయలేదు, ఇట్లా ఇచ్చాడు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే రిలేషన్ రాసుకోవాలి. సో నాకు ఎలిమెంట్స్ చెప్పండి. నువ్వు తీసుకునే ఎలిమెంట్స్ ఖచ్చితంగా అందులోంచే తీసుకోవాలి. సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై, నేను తీసుకున్న 2 ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే నాకు 7 రావాలి. ఎక్స్ ప్లస్ వై, నేను తీసుకున్న 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే నాకు 7 రావాలి. అలా ఏమేమి తీసుకోవచ్చమ్మా? ఎక్స్ ప్లస్ లో 1, వై ప్లస్ లో 6, ఎక్స్ ప్లస్ లో 2 5, 3 4, 4 3, 5 2, 6 1 కదా. ఇవే కదా వాడు ఇచ్చిన థింగ్ సాటిస్ఫై చేసేది, ఇదే కదా. రైట్. మనం రిలేషన్ ఇవ్వలేవాడు, నేనే ఫ్రేమ్ చేసుకున్నా విత్ దిస్ కండిషన్. ఈ కండిషన్ ఇచ్చాడు, నువ్వు ఎక్స్ వై 2 కూడా అందులోంచే తీసుకో, సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై చేస్తే 7 రావాలి అన్నాడు. తీసుకున్నా. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. సిమెట్రిక్, నైదర్ రిఫ్లెక్సివ్ నాట్ ట్రాన్సిటివ్. ఫస్ట్ నీకు ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో? 1 ఉంది, 1 1 లేదు. 2 ఉంది, 2 2 లేదు. 3 ఉంది, 3 3 లేదు. 4 ఉంది, 4 4 లేదు. ఏది లేదు. సో 100% నాట్ రిఫ్లెక్సివ్. అంటే నీకు ఈక్వివాలెన్స్ ఆప్షన్ వెళ్ళిపోయింది, రిఫ్లెక్సివ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఓకే. ట్రాన్సిటివ్ బట్ నైదర్ సిమెట్రిక్ నాట్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ బట్ నైదర్ సిమెట్రిక్ నాట్ ట్రాన్సిటివ్. సిమెట్రిక్ అవుతుందా? సిమెట్రిక్ అనగానే నువ్వు ఇది ఎత్తుక్కోక్కర్లే. 1 7 7 1 లేదు, అది అక్కర్లే నీకు. సిమెట్రిక్ అనగానే దీన్ని చూడండి. 1 6 6 1 ఉందా? ఎస్. 2 5 5 2 ఉందా? ఎస్. 3 4 4 3 ఉందా? ఎస్. ఇట్ ఈస్ సిమెట్రిక్. అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ వెళ్తే మనకు ఆన్సర్ వచ్చింది ఏ. వెరీ వెరీ గుడ్ ఎవ్రీవన్. ఓకే. ట్రాన్సిటివ్ ఎలా చెక్ చేస్తాను అంటే, సి హియర్. 1 6 ఎనీథింగ్ స్టార్ట్ విత్ 6 6 1 1 6 6 1 రిజల్టెంట్ 1 1 x y y z రిజల్ట్ x z 1 6 6 1 రిజల్టెంట్ 1 1 ఒక్క కేసు ఫెయిల్ అయినట్టే. 1 1 నాకు లేదు, ట్రాన్సిటివ్ కాదు. క్లియర్? రిలేషన్ ఇచ్చాడు వాడే. మినిమం ఇలాంటి క్వశ్చన్స్ బాగా వస్తున్నాయమ్మా. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బాగా వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్. డూ ఇట్. ఇది చేశారా మీకు టైప్స్ ఆఫ్ రిలేషన్ వచ్చేసినట్టే. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నీడ్ టు బి యాడెడ్ సో దట్ ఇట్ బికమ్స్ ఈక్వివాలెన్స్. ఈక్వివాలెన్స్ అవ్వాలి అంటే రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. సో ఇప్పుడు వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ కి నువ్వు ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చెయ్యి, సచ్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ మూడు కూడా అవ్వాలి. వాడు ఇచ్చింది ఏంటి? ఫస్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ 2025 క్వశ్చన్. ఇది ఐ థింక్ ఫస్ట్ షిఫ్ట్ లోనే వచ్చినట్టుంది ఇది. ఫస్ట్ రిఫ్లెక్సివ్ చూద్దాం. ఫస్ట్ రిఫ్లెక్సివ్ చూద్దాం. ఓకేనా? రిఫ్లెక్సివ్ చూద్దాం. 1 ఉంది, 1 1 లేదు, యాడ్ చేయాలి. నువ్వు యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ రిఫ్లెక్సివ్. అది రిఫ్లెక్సివ్ కాదు, సిమెట్రిక్ కాదు, ట్రాన్సిటివ్ కాదు, వాడు ఇచ్చింది మనం చెయ్యాలి. ఓకేనా? సో 1 ఉంది, 1 1 యాడ్ చేసా. 2 ఉంది, 2 2 యాడ్ చేసా. 3 3 ఆల్రెడీ ఉంది, మనం యాడ్ చేయక్కర్లేదు. 4 ఉంది, 4 4. సో ఇప్పుడు నాకు ఉన్న సెట్ రిఫ్లెక్సివా? ఉన్న సెట్ రిఫ్లెక్సివ్, రైట్? 1 ఉంది, 1 1 ఉంది, 2 ఉంది, 2 2 ఉంది, 3 ఉంది, 3 3 ఉంది, 4 ఉంది, 4 4 ఉంది. రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఇక దాన్ని చూడొద్దు నువ్వు. ఇక్కడ చూడు. 1 2 సిమెట్రిక్ అవ్వాలి. రిఫ్లెక్సివ్ అయిపోయిందమ్మా మనకి. రిఫ్లెక్సివ్ అయిపోయింది. ఇప్పుడు సిమెట్రిక్ చెక్ చేద్దాం. 1 2 2 1 ఉందా? లేదు, వి నీడ్ టు యాడ్. 2 3 3 2 ఉందా? లేదు, వి నీడ్ టు యాడ్.
సిమెట్రిక్ కూడా అయిపోయింది. ఓకేనా, సిమెట్రిక్ కూడా అయిపోయింది, రిఫ్లెక్సివ్ అయిపోయింది, సిమెట్రిక్ అయిపోయింది. నౌ ఇప్పుడు మన కింగ్ వస్తుందమ్మా, ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ ఎలా చెక్ చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, చిన్నపిల్లగాళ్ళు 3rd 4th క్లాస్ లో ఎదుగుతారే 1 2 3 4 అలా ఎదగాలి మనం. ఇప్పుడు ఫస్ట్ 1, 2, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 2, 1, 2, 2, 3, 1, 2, 2, 3, రిజల్ట్ ఏంటి? 1, 2, 2, 3, రిజల్ట్ 1, 3, 1, 3 లేదు. 1, 2, 2, 3, రిజల్ట్ 1, 3 అయిపోలేదు. ఒకటి చూస్తే ప్రతిదీ చూడాలి. 1, 2 అగైన్ ఎనీథింగ్, ఇవి చెక్ చేయక్కర్లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా నో నీడ్ టు చెక్ దిస్, ఇవి చెక్ చేయక్కర్లేదు. ఇవి ఆల్వేస్ సాటిస్ఫై అవుతాయి, ఆల్వేస్ సాటిస్ఫై అవుతాయి. ఆ 4 చెక్ చేయక్కర్లేదు, అవి తప్ప మిగిలిన చెక్ చేయాలి. 1, 2, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 2, 2, 1, 1, 2, 2, 1, రిజల్ట్ ఏంటి? 1, 1 ఉంది, ఫైన్. 1, 2 అయిపోయింది. నెక్స్ట్ 1, 2 అయిపోయింది. నెక్స్ట్ 2, 3, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 3, 3, 2, రిజల్ట్ ఏంటి? 2, 2 ఉంది. నెక్స్ట్ 2, 1, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 1, 2, 1, 1, 2, రిజల్ట్ 2, 2 ఉంది. 2, 1, 1, 3, రిజల్ట్ 2, 3 ఉంది. నెక్స్ట్ 3, 2, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 2, 3, 2, 2, 3, రిజల్ట్ 3, 3 ఉంది. డన్. 3, 2, 3, 2, 2, 1 ప్రతిదీ చూడాలని చెప్పి అందుకే 3, 2, 2, 1 రిజల్ట్ 3, 1 లేదు, నేను యాడ్ చేసుకుంటా. డన్. నెక్స్ట్ 3, 2 అయింది కదా. 1, 3, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 3, 1, 3, 3, 2, 1, 3, 3, 2, రిజల్ట్ 1, 2 ఉంది. 1, 3, 3, 1 రిజల్ట్ ఉంది. డన్. రైట్. ఇంకేమైనా ఉన్నాయా? ఎనీథింగ్ ఎల్స్? సిమెట్రిక్ చెక్ చేయండి. 1, 2, 2, 1, 2, 3, 3, 2, 1, 3, 3, 1. డన్. ఎనీథింగ్ ఎల్స్? ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయాలా మనం? మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నీడ్ టు బి యాడెడ్ సచ్ దట్ ఇట్ కెన్ బికమ్ ఈక్వివాలెన్స్. ఈక్వివాలెన్స్ అవ్వడానికి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయాలా? నో, రైట్. వెరీ గుడ్. ఎన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఇప్పుడు మనం? 1 2 3 4 5 6 7 7 ఎక్స్ట్రా యాడ్ చేసాం. 7 ఎక్స్ట్రా యాడ్ చేసాం సచ్ దట్ ఇట్ బికేమ్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేయాలమ్మా. నీకు ఆన్సర్ వచ్చింది, స్టిల్ అగైన్ చెక్ చేయి. ఆన్సర్ వచ్చింది 2 times చెక్ చేయండి ట్రాన్సిటివ్. ఇఫ్ యూ ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ ఆన్సర్ మళ్ళీ చెక్ చేయండి అమ్మా ట్రాన్సిటివ్. ఓకేనా? ట్రాన్సిటివ్ మాత్రం 2 సార్లు చెక్ చేసుకోండి, సిమెట్రిక్ కూడా 2 సార్లు చెక్ చేసుకోండి. రిఫ్లెక్సివ్ ఇస్ వెరీ ఈజీ, బట్ ట్రాన్సిటివ్, సిమెట్రిక్ మాత్రం 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటాం కదా, సో ఆన్సర్స్ మారుతూ ఉంటాయి. డన్. ప్రతిదీ చెక్ చేసుకోవాలి, ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మనం ప్రతిదీ చెక్ చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. ప్రతిదీ ఈ రెడ్ కలర్ చెప్పెట్టిన తప్ప రిమైనింగ్ 2, 3, ఎనీథింగ్ స్టార్ట్ విత్ 3 మొత్తం ఎతకాలి. 1, 3, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 3 మొత్తం ఎతకాలి. 1, 2, ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 2 మొత్తం ఎతకాలి. X, Y, Y, Z రిజల్ట్ X, Z వచ్చేంత వరకు ఎతకాలి. ఓకే. ఈ మోడల్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. అండ్ నేను ఈ మోడల్ హైలైట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం ఈజీ నాన్న. వన్స్ నీకు అర్థమైందా, చాలా 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 ఈజీ కాన్సెప్ట్. నీకు యూ కెన్ ఈజీలీ డూ ద క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. కాన్సెప్ట్ ఇది మైండ్ లోకి వెళ్ళేంత వరకే. వన్స్ వెళ్ళిన మైండ్ లో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే. సో మళ్ళీ ఒకసారి చాలా మంది అడుగుతున్నారు. సి హియర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మళ్ళీ వాడిచ్చింది 3 ఎక్స్ట్రా, నేను ఎన్ని యాడ్ చేస్తే నాకు ఈక్వాలెన్స్ అవుతుంది అన్నాడు. ఈక్వాలెన్స్ అవ్వాలి అంటే రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అయితేనే నాకు ఈక్వాలెన్స్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేద్దాం. రిఫ్లెక్సివ్ చెక్ చేయడం చాలా ఈజీ. 1 ఉంది, 1, 1 ఉందా? లేదు, నేను యాడ్ చేసుకున్నా. 2 ఉంది, 2, 2 ఉందా? లేదు, నేను యాడ్ చేసుకున్నా. 3, 3, 3 ఉంది, నో నీడ్ టు డు ఎనీథింగ్. 4, 4, 4 యాడ్ చేసుకున్నా. రిఫ్లెక్సివ్ అందరికీ క్లియర్ కదా, ఈ 3 యాడ్ చేసా. How many more elements I need to add such that it can become reflexive? 3 elements.
యాడ్ చేసా. సిమెట్రిక్, సిమెట్రిక్ అక్కడ చెక్ చేసుకోకర్లే, ఇక్కడ చూడండి సిమెట్రిక్. సిమెట్రిక్ అనగానే 1, 2 దీని సిమెట్రిక్ ఏంటి 2, 1 లేదు నేను యాడ్ చేసుకున్నా. 2, 3 దాని సిమెట్రిక్ ఏంటి 3, 2 నెక్స్ట్ 3, 3కి సిమెట్రిక్ 3, 3 మనకి. ఓకే యాడ్ చేసుకున్నాం. రిఫ్లెక్సివ్ అయిపోయింది, సిమెట్రిక్ అయిపోయింది. ట్రాన్సిటివ్ ఎతకాలి. ట్రాన్సిటివ్ ఎలా ఎదుగుతామంటే ప్రతి ఎలిమెంట్ కి ఎదుగుతాం. ట్రాన్సిటివ్ ఒక్కటి మిస్ అయినా పోయినట్టే. 1, 2, 2, 3 దేంతో ఎండో దాంతో స్టార్ట్ ఉండాలి. 1, 2, 2, 3 రిజల్ట్ 1, 3 ఉండాలి నాకు. 1, 3 లేదు నేను యాడ్ చేసుకున్నా. ఓకేనా 1, 2, 2, 3 రిజల్ట్ 1, 3 లేదు యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అగైన్ 1, 2 ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 2 ఇవి ఎందుకు చెక్ చేయట్లేదంటే ఇవి సాటిస్ఫై చేస్తాయి. ఇది 100% సాటిస్ఫై చేస్తాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని సాటిస్ఫై చేస్తాయి. సో నో నీడ్ టు చెక్ ఫర్ దిస్. దీనికి మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి సాటిస్ఫై చేస్తాయి. అవి తప్ప రిమైనింగ్ ని చూస్తాం మనం. 1, 2, 2, 1 1, 2, 2, 1 అంటే రిజల్ట్ 1, 1 ఉంది. 1, 2 ఇంకా లేదు, 2 తో అయిపోయింది, 2 తో స్టార్ట్ అయ్యేవి. నెక్స్ట్ 2, 3 ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 3 3, 2 2, 3 3, 2 రిజల్ట్ 2, 2 ఉంది. 2, 3 ఎనీథింగ్ స్టార్ట్ అప్పటికి ఇది రాలే మనకి. ఓకేనా డన్. నెక్స్ట్ ఇవి చెక్ చేయాలి. 2, 1 ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 1 2, 1 1, 2 రిజల్ట్ 2, 2 ఉంది. 2, 1 1, 3 2, 1 1, 3 అంటే దాని రిజల్ట్ ఏంటి 2, 1 1, 3 రిజల్ట్ 2, 3 సారీ 2, 1 1, 3 2, 3 ఉంది. డన్. నెక్స్ట్ 3, 2 అయిపోయింది కదా. ఎస్ 1, 3 ఎనీథింగ్ స్టార్టింగ్ విత్ 3 1, 3 3, 2 రిజల్ట్ 1, 2 ఉంది. అయిపోయింది. నెక్స్ట్ 1, 3 ఉంది కాబట్టి 3, 1 కావాలి యాడ్ చేసుకోండి. నువ్వు సిమెట్రిక్ వైజ్ గా వెళ్ళినా పర్లేదు, ట్రాన్సిటివ్ వైజ్ గా వెళ్ళినా పర్లేదు. 1, 3 ఉంది సిమెట్రిక్ అవ్వాలంటే 3, 1 కావాలి. సో 3, 1 కూడా యాడ్ చేసుకుందాం మనం. డన్. సో అన్ని సాటిస్ఫై చేసాయి. క్లియర్. ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు అయిపోయింది అనుకున్నావో ఇంకొకసారి సిమెట్రిక్ ట్రాన్సిటివ్ చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టండి దీనికి మాత్రం. ఓకే డన్. ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా చేస్తారు కదా. కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్? ఇంకా దీని మీద క్లారిటీ కావాలి అంటే ఎండ్ గేమ్ సిరీస్ లో రిలేషన్స్ అనే సెపరేట్ చాప్టర్ ఉంది. యూ కెన్ గో అండ్ వాచ్ దట్. దీని మీద ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిలేషన్స్ లో నేర్చుకోవాల్సింది అది మాత్రమే, అంతకు మించి అక్కర్లేదు. రిలేషన్స్ లో 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్. టైప్స్ ఆఫ్ రిలేషన్స్ నేర్చుకుంటే చాలు వచ్చేస్తాయి ఆన్సర్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ లో ఏమేంటవి? డొమైన్ అండ్ రేంజ్ మస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 1 మెనీ 1 ఆన్ 2 ఇంటూ ఎలా చెప్తాం మేజర్ గా 1 1 ఇంపార్టెంట్ అది. తర్వాత ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అనేది ఇక్కడ వస్తాయి, ఇంటిగ్రేషన్ లో వస్తాయి, లిమిట్స్ లో వస్తాయి, ప్రతి చాప్టర్ లో వస్తుందమ్మా. ఫంక్షనల్ ఈక్వేషన్ పెడతాడు, నువ్వు f(x) కనుక్కోవాలి కష్టపడి. గుర్తుందా? ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తాడు మీకు? 2 times of f(x) plus 3 times of f(1/x) equal to 5x². ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(x) ఎంత, లేదంటే ఇంటిగ్రేషన్ 3 to 4 f(x) ఎంత, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి f(x) తీసుకురావాల్సి ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో. డైరెక్ట్ ఫంక్షన్స్ లోనే కాదు, వేరే చాప్టర్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. డైరెక్ట్ ఫంక్షన్స్ లో ఈ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. దీని రిలేటెడ్ చూద్దాం. ఫస్ట్ డొమైన్ అంటే గుర్తుందా? డొమైనే నేర్చుకోవాలమ్మా. డొమైన్ వస్తే రేంజ్ వచ్చేసినట్టే మనకి. డొమైన్ 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 ఎన్ని కండిషన్లు గుర్తున్నాయమ్మా? ఒక్కసారి లెక్క పెట్టండి. డొమైన్ అనగానే ఫస్ట్ థింగ్ డినామినేటర్ 0 అవ్వకూడదు. మ్యాథమెటిక్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మ్యాథ్స్ స్టూడెంట్ అనగానే నీకు గుర్తు రావాల్సింది ఒకటే, డినామినేటర్ 0 అవ్వకూడదు మ్యాథమెటిక్స్ లో. నెక్స్ట్ అండర్ రూట్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉండాలి. కొత్త డౌట్లు వద్దు మ్యామ్, అండర్ రూట్ లో నెగిటివ్ ఉంటే ఐ తీసుకుంటాగా. ఐ అనేది ఇమాజినరీ నెంబర్, రియల్ నెంబర్ కాదు. ఓకే మనం రాసుకునే డొమైన్స్ కండిషన్ రియల్ నెంబర్ సిస్టమ్ కి. నెక్స్ట్ 1/√f(x) ఉంటే ఇది ఓన్లీ గ్రేటర్ దాన్ 0. డన్. నెక్స్ట్ దీంతో పాటు log x with base a కండిషన్స్ ఏంటమ్మా?
ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. ఈ మూడు కండిషన్లు లాగ్ చూడగానే గుర్తు రావాలి. లాగ్ చూడగానే మైండ్ లో ఈ మూడు కండిషన్స్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఈ నాలుగే కాదు, అలాంగ్ విత్ దీస్ ఆల్ ట్రిగనోమెట్రీ డొమైన్స్ వచ్చి ఉండాలి. వచ్చా? సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ అన్ని డొమైన్స్ వచ్చి ఉండాలి. ప్లస్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ డొమైన్స్ కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు నీకు వచ్చే క్వశ్చన్స్ ఇలాంటివి వస్తాయి. ఇవి అడగడం జమానా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. డొమైన్ అనగానే నీకు 6 కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. అవి చేయడం వచ్చు, ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఈవెన్ ఐపీలో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి డొమైన్స్ మీద. అవి చేసి ఉన్నారు. ఇప్పుడు మీకు రావాల్సిన ఏంటంటే ట్రిగనోమెట్రీ అన్ని డొమైన్స్ గుర్తుండాలి, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అన్ని డొమైన్స్ గుర్తుండాలి. గుర్తున్నాయా? సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్ డొమైన్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కొసీకెంట్ ఇన్వర్స్, వీటి డొమైన్స్ ఇవన్నీ గుర్తుండాలి. డన్. ఇవి రివైజ్ చేయాలమ్మా. డొమైన్ వస్తే రేంజ్ వచ్చేసినట్టే. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. దిస్ ఇస్ నాట్ పీవైక్యూ, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకేనా? అండర్ రూట్ ఉంది, ఏం చేస్తాం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లాగ్ ఉంది, ఏం చేస్తాం? గ్రేటర్ దాన్ 0. నేను ప్రాబ్లం చేస్తాను, ఒకటి చెప్పండి. వచ్చిన రెండు ఆన్సర్స్ కి ఇంటర్సెక్షన్ యూనియన్ చేయాల్సింది. ఇక్కడ రెండు చేస్తాం కదా, యూనియన్ చేయాలన్నా ఇంటర్సెక్షన్ చేయాలన్నా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దీని ఆన్సర్ ఇది. ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే దీని ఆన్సర్ ఇది. అక్కడ ఒక ఆన్సర్ వచ్చింది, ఇక్కడ ఒక ఆన్సర్. చాలా మంది ఏం చేస్తారంటే అది ఇది కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని ఏం చేద్దాం అనేసి ఆలోచిస్తారు. ఏం చెయ్యొద్దు, ఆ రెండింటిని నిజమైన నెంబర్ లైన్ మీద పెట్టండి. -∞ to -2 యూనియన్ 2 to ఇన్ఫైనైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 5 to ఇన్ఫైనైట్. రెండింటికి కామన్ పార్ట్ ఏదమ్మా? గ్రీన్ కలర్ గ్రాఫ్ కి ఎల్లో కలర్ గ్రాఫ్ కి కామన్ పార్ట్ ఏంటి? కామన్ పార్ట్ అనేది ఇక్కడ ఉంది. కామన్ పార్ట్ ఈజ్ యువర్ ఆన్సర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్. మ్యామ్ ఎలా గుర్తుండాలి మ్యామ్ అది ఇంటర్సెక్షన్ యూనియన్ అంటే? ఒకటే థింగ్ నానా, నువ్వు తీసుకునే ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ దీన్ని సాటిస్ఫై చేయాలి అండ్ ఆల్సో దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. నువ్వు తీసుకునే ఎక్స్ దీన్ని సాటిస్ఫై చేయాలి అండ్ ఆల్సో ఎండ్ అంటే ఇంటర్సెక్షన్, దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. రెండింటిని సాటిస్ఫై చేస్తేనే మన ఆన్సర్. అంటే రెండింటిని సాటిస్ఫై చేయాలంటే కామన్ పార్ట్ కావాలి. కామన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్. ఓకే, సో ఇలా 3-4 కండిషన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య మీకు. 3-4 కండిషన్స్ సింప్లిఫై చేసి అన్నిటినీ నెంబర్ లైన్ మీద పెట్టి అన్ని గ్రాఫ్స్ యొక్క కామన్ పార్ట్ తీసుకోండి. అన్ని గ్రాఫ్స్ యొక్క కామన్ పార్ట్ మీ ఆన్సర్. ఓకేనా? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సైన్ ఇన్వర్స్ డొమైన్ ఎంత? ఇందా చెప్పింది జస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇది పీవైక్యూ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ అనగానే సైన్ ఇన్వర్స్ ఇన్పుట్ వచ్చేసరికి -1 to 1 మధ్యలో ఉండాలి. సైన్ ఇన్వర్స్ ఇన్పుట్ -1 to 1 అంటే ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇది నాకు -1 to 1 మధ్యలో ఉండాలి. కరెక్టేనా? నెక్స్ట్ లాగ్ ఈ అంటే ఇది నాకు 2 పాయింట్ సంథింగ్, సో ఇది పాజిటివ్. మళ్ళీ ఈ గ్రేటర్ దాన్ 1 అని తీసుకోవద్దు, ఇది పాజిటివ్. నీకు పైన ఉన్నది పాజిటివ్ రావాలి. ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ నీ ఆన్సర్. ఈ రెండిని క్వాలిటీస్ ఎంత బాగా సాల్వ్ చేయగలమో అంత తొందరగా వస్తుంది మీకు ఆన్సర్. ఫటాఫట్ చేయండి. రెండు ఉన్నాయి, డైరెక్ట్ చేయలేం మనం, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏం చేస్తాం? రెండు సపరేట్ గా చేయండి. -1 ≤ 3x - 22/2x - 19, 3x - 22/2x - 19 ≤ 1. ఓకేనా? దీన్ని ఇటు తీసుకొద్దాం. 0 ≤ డూ ఇట్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు ప్రాబ్లం చేయండి అమ్మా. పెన్ను పేపర్ తీసుకొని ఖాళీగా కూర్చొని క్లాస్ అనేది కన్నా. <0 ఓకే, సింప్లిఫై దిస్ పార్ట్. 3x - 22 + 2x - 19. దీన్ని అటు ఇటు రాస్తా. ఏ లెస్ దాన్ బి అంటే బి గ్రేటర్ దాన్ ఏ కదా, రివర్స్ రాద్దాం. 5x
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. జస్ట్ ఏ లెస్ దాన్ బి అంటే బి గ్రేటర్ దాన్ ఏ కాబట్టి రాసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3x minus 22 minus 2x plus 19. 3x minus xx. మీకు విషయం తెలుసా, ఒక క్వాడ్రాటిక్ ఏదైతే ఉందో, సరే ఈ రెండింటి అంత పెట్టండి, ఇది సింప్లిఫై చేసిన తర్వాత అక్కడికి వద్దాం. ఫ్యాక్టర్స్ వస్తాయా? 5 3s are 15. yes. 3x square minus 5x minus 3x plus 5. 5 2s are 10. x square minus 5x plus 2x minus 10. x common 3x minus 5 minus 1 common 3x minus 5. x common x minus 5 plus 2 common x minus 5. 3x minus 5 common x minus 1. x minus 5 common x plus 2. అందరు ఇలా చేస్తారు. చేసిన తరువాత ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేద్దాం? అక్కడ ఒక ఆన్సర్, ఇక్కడ ఒక ఆన్సర్, ఇక్కడ ఒక ఆన్సర్. గుర్తు పెట్టుకోండి అమ్మా, నువ్వు తీసుకునే ఫైనల్ ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఇలా మూడింటిని సాటిస్ఫై చేసేదే నా ఎక్స్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ క్లియరా? ఇన్ఈక్వాలిటీ సింప్లిఫికేషన్, ఇన్ఈక్వాలిటీ సింప్లిఫికేషన్, ఇన్ఈక్వాలిటీ సింప్లిఫికేషన్, 3 వచ్చాయి. ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఆర్ఎల్స్ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, x ఈక్వల్ టు 41/5 ఒక ఫ్యాక్టర్, 19/2 ఒక ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకు, రైట్? ఎప్పుడైనా 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి నీకు, గ్రేటర్ ఉంది అంటే అవుట్ సైడ్ ద రూట్స్ నీ ఆన్సర్. 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, లెస్సర్ ఉంది, లెస్ దాన్ ఉంది అంటే బిట్వీన్ ద రూట్స్ నీ ఆన్సర్. ఓకే, గ్రేటర్ అంటే అవుట్ సైడ్ రూట్స్, అవుట్ సైడ్ ద రూట్స్ అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది 19/2 ఒకటి, ఇంకోటి 41/5 అంటే 2 9s are 18, 8s are 40 అంటే 41/5 చిన్నది, 41/5 19/2. గ్రేటర్ అంటే అవుట్ సైడ్ ద రూట్స్. ఫస్ట్ దాని గ్రాఫ్ అది, సెకండ్ దాని గ్రాఫ్. లెస్సర్ అంటే బిట్వీన్ ద రూట్స్, ఇది 3, ఇదేమో ఇది 2/19. బిట్వీన్ ద రూట్స్ ఇది వచ్చింది, సారీ 19/2. ఓకేనా, ఇది వచ్చింది. ఇప్పుడు 3 గ్రాఫుల్ని మనం కలుపుతాం. వెయిట్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక వేవీ కర్వ్. అదైతే బిట్వీన్ ద రూట్స్, అవుట్ సైడ్ ద రూట్స్ చెప్పొచ్చు. ఇది వేవీ కర్వ్ నాన్న. ఎంతమంది నేర్చుకున్నారా వేవీ కర్వ్? జేఈ ఎగ్జామ్ కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి మ్యాథమెటిక్స్, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు ఎంత ఇంపార్టెంట్, మ్యాథమెటిక్స్ లో వేవీ కర్వ్ అంత ఇంపార్టెంట్ నాన్న. వేవీ కర్వ్ లేకుండా ఎగ్జామ్ కి వెళ్ళొద్దు, నేర్చుకోండి వేవీ కర్వ్. ఓకే, ఏమేమి వచ్చాయి? ఇదేంటి +2 అంటే -2, నెక్స్ట్ 1 5 5/3, 5/3 అంటే 1 పాయింట్ సంథింగ్. సో 1 5/3 5 రిప్రజెంట్ చేసా. ఎక్స్ కోఎఫిషియంట్లు పాజిటివే, అన్ని ఆడ్ పవర్లే. ఎక్స్ కోఎఫిషియంట్లు పాజిటివ్, అన్ని ఆడ్ పవర్లు. ఆన్సర్ ఏమవుతుంది? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. గ్రేటర్ అంటే ప్లస్ ఉన్నది నా ఆన్సర్. ఇది 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 నా ఆన్సర్. ఇప్పుడు ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్, ఆ గ్రాఫ్, 3 గ్రాఫ్లు కామన్ ఎక్కడుందో అది నా ఆన్సర్. కామన్ నాకు ఇట్లా కనబడట్లే. 3 ఒక దాని మీద డ్రా చేద్దామా? ఫస్ట్ 3 గ్రాఫ్లు క్లియర్ అందరికి? 3 గ్రాఫ్స్ క్లియరే కదా? ఫస్ట్ వన్ అవుట్ సైడ్ ద రూట్, సెకండ్ వన్ బిట్వీన్ ద రూట్స్, థర్డ్ వన్ విత్ వేవీ కర్వ్. వేవీ కర్వ్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే ఫ్యాక్టర్లు 0 అవుతున్నాయో నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. అన్నిటికీ పవర్స్ ఆడ్ పవర్సే. సో డైరెక్ట్ గా రైట్ మోస్ట్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇదే ట్రిక్ మనకి, దాని ట్రిక్స్ అంటున్నారే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ట్రిక్. ఓకే, ఫస్ట్ అన్నిటికన్నా పెద్దది ఏంటమ్మా? 19/2. తర్వాత 41/5. తర్వాత పెద్దది 19/2 అయింది, 14/5 అయింది, 5 నెక్స్ట్. తర్వాత 3 పెద్దది, తర్వాత 5/3, తర్వాత 1, తర్వాత -2. ఉన్నవన్నీ రాశాను. అక్కడ ఉన్న గ్రాఫ్లు యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఫస్ట్ గ్రాఫ్
ఇటు నుంచి ఇటు పోతుంది ఫస్ట్ గ్రాఫ్, ఇటు నుంచి ఇటు పోతుంది సెకండ్ గ్రాఫ్. జేఈ క్వశ్చన్ అమ్మా ఇది ఇంతే ఉంటాయి. 3కి 19/2కి మధ్యలో ఈ రెండు గ్రాఫ్ల ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఇప్పుడు మూడో గ్రాఫ్ తెద్దాం. థర్డ్ గ్రాఫ్ -2 నుంచి ఇటు పోతుంది ఒకటి, ఏదన్నా అవ్వచ్చమ్మ వాటిలో 1 నుంచి 5/3 ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ 5 నుంచి పాజిటివ్. 3 గ్రాఫ్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఆల్ 3 గ్రాఫ్స్ ఎక్కడ సేమ్, పింక్, రెడ్, ఎల్లో సేమ్ ఎక్కడ కనబడుతున్నాయి? ఈ పార్ట్ చూడండి అమ్మా, అబ్జర్వ్ దిస్ పోర్షన్ కేర్ఫుల్లీ. కేవలం ఈ సింగిల్ పోర్షన్ లో నీకు పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో కూడా ఉంది, రైట్? పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో కూడా ఉంది కదా. సో నీ ఆన్సర్ 5 to 41/5 is your answer. 3 గ్రాఫ్స్ కామన్ పార్ట్ కనబడడానికి జస్ట్ డొమైన్ ఇది 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 సింప్లిఫై చేసి మూడింటిని యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే 5, 41/5 వచ్చింది. 3 ఆల్ఫా ప్లస్ 10 బీటా అంట. 3 ఆల్ఫా 10 బీటా. (97) is your answer. 97 is your answer. ప్రాబ్లం ఎలా చేయాలో అర్థమైందా? ఇది డొమైన్ క్వశ్చన్ అమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లో. ఫంక్షన్స్ నుంచి మనం డొమైన్ అనే కాన్సెప్ట్ లో ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు చూడడానికి ఇది లెంత్ కనబడుతుంది అంటే ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేస్తే 2 to 3 minutes లో యూ కెన్ గెట్ ఆన్సర్ ఫర్ దిస్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ సాల్వింగ్ గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్త. కామన్ పార్ట్స్ తీసుకునే దగ్గర కొంచెం జాగ్రత్తగా చేయండి. చిన్న మైన్యూర్ మిస్టేక్ చేసినా ఇది 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 చేసిన టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. సో ఇది ఎంత ఫాస్ట్ గా చేసినా పర్లేదు, వీటి దగ్గర మాత్రం జాగ్రత్తగా చేయండి నెంబర్ లైన్స్ మీద. ఆల్ 3 నెంబర్ ఎక్కడైతే ఆల్ 3 గ్రాఫ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అది నా ఆన్సర్. క్లియర్? సో డొమైన్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా చేయాలో అర్థమైందా? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్? డొమైన్ కి చేయడానికి ఇలా కండిషన్స్ ఉంటాయమ్మా. సైన్ ఇన్వర్స్ డొమైన్ కండిషన్, లాగ్ డొమైన్ కండిషన్. రేంజ్ కి ఏం ఉండదురా. రేంజ్ ఏంటంటే నువ్వు ఏదో ఒక హుక్ పాయింట్ పట్టుకుంటావు, దాని నుంచి రేంజ్ రాస్తావు. డొమైన్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్, నువ్వు ఇచ్చే ఎక్స్, ఆ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, అది డొమైన్. రేంజ్ ఏంటంటే ఇప్పుడు నేను డొమైన్ ఇచ్చేస్తున్నాను, ఇన్పుట్ 5 నుంచి 41/5 దాకా, 2 నుంచి 10 దాకా, ఇలా నేను డొమైన్ ఇచ్చేస్తున్నా. ఇస్తుంటే రిజల్ట్ ఏమొస్తుంది? రేంజ్ అంటే ఏంటంటే రిజల్ట్. నేను డొమైన్ డిసైడ్ చేసా, కష్టపడి నాకు తెలిసిన మ్యాథమెటిక్స్ యూజ్ చేసి డొమైన్ రిజల్ట్ చేశాను. డొమైన్ ఇంత అయింది నాకు ఇప్పుడు, కానీ నాకు రేంజ్ ఎంత, రిజల్ట్ ఎంత, రిజల్ట్ ఎంత అనడానికి ఒక సపరేట్ మెథడ్ లేదు. క్వశ్చన్ లో ఒక హుక్ పాయింట్ పట్టుకొని సింప్లిఫై చేస్తావు. నీకు ఇక్కడ నా క్వశ్చన్ లో x² కనబడ్డదా, x² > 0, దాని నుంచి క్వశ్చన్ సాల్వ్ చేస్తావు. సైన్ కనబడ్డదా, సైన్ రేంజ్ -1 to 1, దాని నుంచి సాల్వ్ చేస్తావు. లేదా f(x) నుంచి f ఇన్వర్స్ ఆఫ్ x కనుక్కొని చేస్తావు. లేదా రేంజ్ క్వాడ్రాటిక్ తెలుసు, క్వాడ్రాటిక్ రేంజ్ డైరెక్ట్ ఫార్ములా 4ac - b²/4a2 రేంజ్ అలా చేసేస్తావు. లేదా డిఫరెన్షియేషన్ యూజ్ చేసి రేంజ్ చేసేస్తాం. రేంజ్ ఒక సపరేట్ మెథడ్ అంటూ లేదు, క్వశ్చన్ లో హుక్ పాయింట్ పట్టుకొని చేయడమే. లేదా నీకు డొమైన్ తెలుసు, డొమైన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి, అదే రేంజ్. అలా రేంజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. ఓకేనా? స్పెసిఫిక్ ఇదేలా చేయాలని లేదు, రేంజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది చూడండి, f(x) ఇచ్చాడు, నీకు ఇందులో హుక్ పాయింట్ ఏం కనబడుతుందమ్మా? నీకు ఇందులో నీకు f(x) రేంజ్ తెలీదు, కానీ sin x రేంజ్ తెలుసు కదా. sin x రేంజ్ తెలుసు కదా ఎవ్రీవన్, sin x రేంజ్ తెలుసు కదా. నా గుర్తుపెట్టుకోండి, చాలా మంది తెలివితేటలతో ఏం చేస్తారంటే sin x -1 to 1, sin 5x -5 to 5 అంటారు. కాదమ్మా, ఇన్పుట్ ఎంత పెరిగినా sin 1000x ఉన్నా sin 10,000x ఉన్నా రేంజ్ ఆల్వేస్ -1 to 1. వాట్ ఎవర్ ద ఇన్పుట్ యు ఆర్ గివింగ్, sin x అన్నా, sin 5x అన్నా, sin 10x అన్నా, sin 20x అన్నా రేంజ్ -1 to 1. 5 ఉంది కదా అనేసి -5 to 5 పెట్టద్దు. ఒకవేళ నీకు 5 బయట మల్టిప్లై అయితే పెట్టు, తప్పలేదు. యాంగిల్ లోపల ఉంటే -1 to 1 మాత్రమే. sin x రేంజ్ -1 to 1, sin 5x రేంజ్ కూడా -1 to 1. దానికి మైనస్ ఉంది ముందు. ఇప్పుడు నువ్వు ఈ హుక్ నుంచి f(x) అని తెప్పియాలి. ఆన్సర్ చెప్పేస్తున్నారు, వెరీ గుడ్. ఈ హుక్ నుంచి f(x) అని తెప్పియాలి మనం. ఓకేనా? మైనస్ ఉంది, సో మొత్తంతో మైనస్ మల్టిప్లై చేద్దాం.
మైనస్ తో మల్టిప్లై చేసిన రెసిప్రోకల్ చేసిన సైన్స్ చేంజ్ అవుతాయి. మైనస్ తో మల్టిప్లై చేసిన రెసిప్రోకల్ చేసిన సైన్స్ లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. నేను మైనస్ తో మల్టిప్లై చేస్తున్నా, -1 కాస్త +1 అయింది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. ఎప్పుడైనా రెండు సిచ్యువేషన్స్ లో సైన్ చేంజ్ అవుతుందమ్మా. మైనస్ తో మల్టిప్లై చేసిన రెసిప్రోకల్ చేసిన సైన్ చేంజ్ అవుతుంది. 1 కి మైనస్ మల్టిప్లై చేస్తే -1. డన్. నెక్స్ట్ 7 యాడ్ అయింది. రెసిప్రోకల్ ఏం చెప్పా, రెసిప్రోకల్ చేసిన మైనస్ తో మల్టిప్లై చేసిన సైన్ చేంజ్. ఇప్పుడు నేను రెసిప్రోకల్ రాయాలి, గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. రెసిప్రోకల్ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. రెసిప్రోకల్ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. ఇదే కదా మన f(x) ఫ్రేమ్ చేసాం, రైట్? f(x) ఫ్రేమ్ చేసాం 1/18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f(x) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/6. x ఎక్కడి నుంచి ఎక్కడ ఉందో నాకు అనవసరం. f(x) ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందమ్మా? రేంజ్ అంటే f(x) is from 1/8 to 1/6. అర్థమైందా? ఇలా ఏదో ఒక హుక్ పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ నుంచి క్వశ్చన్ ని సింప్లిఫై చేస్తాం. మరి దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్పనా ఇప్పుడు? ఇది జనరల్ గా ఒక హుక్ పాయింట్ ని పట్టుకొని f(x) చెప్పడం ఒకటి. ఒక చిన్న ట్రిక్ చెప్పనా దీనికి? రెడీ ఎవ్రీవన్? చిన్న ట్రిక్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే మీకు రేంజ్ కనుక్కోవడంలో హెల్ప్ అవుతుంది. ట్రిక్ ఏంటంటే sin 5x మినిమం ఎక్కడికి వెళ్తుందిరా? మినిమం కిందకి పోతుంది. ఎక్కడ పోతుంది? -1 కదా. సో sin 5x మినిమం ఎంతమ్మా? -1, రైట్? sin 5x ప్లేస్ లో -1 పెట్టండి. డన్. sin 5x మాక్సిమం ఎక్కడికి వెళ్తుంది? sin 5x అనేది మాక్సిమం ఎక్కడికి వెళ్తుంది? మాక్సిమం 1 దగ్గరికి వెళ్తుంది, అంతే కదా? 1/6. మినిమం మాక్సిమం పెడితేనే కదమ్మా రేంజ్ అంటే ఏంటి? మినిమం నుంచి మాక్సిమం వరకు, అంతే కదా? రేంజ్ అంటే ఏంటి మనకి? మినిమం టు మాక్సిమం, రైట్? ఆ ఫంక్షన్ రేంజ్ అంటే ఏంటి? దాని మినిమం నుంచి మాక్సిమం వరకు పోవడాన్ని రేంజ్ అంటాం. సైన్ రేంజ్ -1 to 1 ఎందుకంటాం? మినిమం -1 మాక్సిమం 1 కాబట్టి. నీకు దాని మెయిన్ ట్రిగనోమెట్రీలో ఇది హెల్ప్ అవుతుంది. ఇంకెక్కడ హెల్ప్ అవ్వదు మనకి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇస్తే కనుక 100% ఇది హెల్ప్ అవుతుంది. దాని మినిమం తీసుకోండి f(x) మినిమం వస్తుంది, దాని మాక్సిమం తీసుకోండి f(x) మాక్సిమం వచ్చేస్తుంది. కూడా ఆన్సర్ వచ్చేసింది. ఇది జనరల్ మెథడ్. ట్రిగనోమెట్రీ మాత్రమే ఉంటే మనం ఈ ట్రిక్ యూస్ చేసుకోవచ్చు. ఇది జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2024 ఐ థింక్. 1 on to many 1 into. సి 1 అంటే అప్పుడెప్పుడో నేర్చుకున్న డెఫినేషన్, రైట్? 1 మెనీ 1 కదా, రైట్? చెప్పింది కరెక్టే కదా. 1 కి 1 ఉంటే 1 1 2 3 ABC. ఒకటి ఒకదాంతోనే ఉంటే 1 ఇఫ్ మెనీ ఆర్ గోయింగ్ టు సింగిల్ ప్లేస్ మెనీ 1 కదా. బొమ్మ చూసి చెప్పచ్చు కదా. 1 కి 1 ఉంటే 1 మెనీ ఆర్ గోయింగ్ టు 1 ప్లస్ మెనీ టు 1, రైట్? మరి మనకు బొమ్మలు ఇడుగా ఎగ్జామ్ లో ఎలా చెప్తాం? ట్రెడిషనల్ ఐపీఈ మెథడ్ కూడా యూజ్ అవుతుంది మనకు. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే f(x1) ఈక్వల్ టు f(x2) అని మనం తీసుకొని when we are simplifying, if you are able to prove x1 ఈక్వల్ టు x2 అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే 1 లేకుంటే మెనీ 1 కి స్పెసిఫిక్ గా ప్రూఫ్స్ ఏమి ఉండవు. ఇఫ్ నాట్ 1 then it is many 1. ఓకే, సో 1 చెక్ చేయడానికి ఫస్ట్ వే ట్రెడిషనల్ ఐపీ మెథడ్ కూడా మీకు కొన్నిసార్లు త్వరగా ఆన్సర్ ఇస్తుంది. f(x1) ఈక్వల్ టు f(x2) అని తీసుకొని x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేస్తాం. లేదు నీకు కొంచెం మైండ్ లో ఆ ఫంక్షన్ గ్రాఫ్ ఐడియా ఉంది, హారిజంటల్ లైన్ టెస్ట్ చేస్తావు. నీకు కొంచెం దాని గ్రాఫ్ ఐడియా ఉంది, అది ఎటు నుంచి ఎడిపోతుంది ఏంటి అనే గ్రాఫ్ ఐడియా ఉంది. హారిజంటల్ లైన్ టెస్ట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ టచింగ్ ద గ్రాఫ్ ఎట్ మోర్ దాన్ 1 పాయింట్ మెనీ 1, నువ్వు హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఒకటే దగ్గర కట్ చేస్తే 1 మోర్ దాన్ 1 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఆ ఫంక్షన్ మెనీ 1. ఓకేనా? హారిజంటల్ లైన్ టెస్ట్. ఆ గ్రాఫ్ కి హారిజంటల్ గా లైన్ ఎక్కడ కావాలంటే అక్కడ గ్రాఫ్ లో డ్రా చేస్తావు. ఒకటే పాయింట్ దగ్గర కట్ చేస్తే 1 మెనీ పాయింట్స్ దగ్గర కట్ చేస్తే మెనీ 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్.
ఐపీలో వాడడం ఇది ఇక్కడ హెల్ప్ అవుతుంది. నీకు ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయడానికి ఈజీగా ఉందమ్మా. యు ఆర్ గుడ్ విత్ డిఫరెన్షియేషన్. ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయడానికి ఈజీగా ఉంది. జాగ్రత్తగా వినండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం మనం. ఓకేనా? ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 వచ్చిన ఆర్ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 వచ్చిన, ఏదన్నా రావచ్చు. గ్రేటర్ దాన్ 0 రావచ్చు ఆర్ లెస్ దాన్ 0 రావచ్చు. వస్తే నీకు 1 1, లేదా కొన్నిసార్లు గ్రేటర్ కొన్నిసార్లు లెస్సర్ వస్తుంది మెన్కా. ఓకే, ఎందుకు ఇది అంటే గ్రేటర్ దాన్ 0 అంటే ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ 1 1 ఆర్ ఎల్స్ లెస్ దాన్ 0 అంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కూడా 1 1. సో డిఫరెన్షియేషన్ చేయడానికి ఈజీగా ఉంటే డిఫరెన్షియేషన్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ఉందమ్మా. నాకు ఇది 1 1 మెనీ 1 అర్థం కావట్లేదు. నేనేం చేస్తానంటే డిఫరెన్షియేషన్ చేస్తా. 3x² ప్లస్ 2 వచ్చింది. 3x² ప్లస్ 2 x² పాజిటివ్ ఇంటూ 3 పాజిటివ్ ప్లస్ 2 పాజిటివ్ అంటే నాకు ఇచ్చింది ఖచ్చితంగా పాజిటివే. పాజిటివ్ అంటే ఇది నాకు 1 1 ఫంక్షన్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసి కూడా చెప్పొచ్చు 1 1 కాదా అనేసి. ఓకే, 1 1 కనుక్కోవడానికి ఈ 3 మెథడ్స్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ మనం యూస్ చేస్తాం. ఓకే, క్లియర్ విత్ దీస్ 3 మెథడ్స్, రైట్? ఇఫ్ నాట్ 1 1 then it is many 1. నెక్స్ట్ ఆన్ టు ఇంటూ, ఏం లేదు రేంజ్ కనుక్కుంటావు. ఇందాక నుంచి రేంజ్ చేసేమే రేంజ్ కనుక్కుంటాం. రేంజ్ కనుక్కొని నీకు ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని ఇస్తాడు కదా క్వశ్చన్ లో. నీకు ఆ రేంజ్ అనేది ఈ బి కి ఈక్వల్ అయితే, ఇఫ్ కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఆన్ టు, లేకపోతే ఇంటూ. ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా కూడా నాకు అది ఆన్ టు అవ్వదు, ఇంటూ అవుతుంది. ఓకేనా? డన్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ బి 0 to ఇన్ఫైనైట్ ఉంది, రేంజ్ 1 to ఇన్ఫైనైట్ వచ్చింది, 0 లేదు అంటే అది నాకు ఇంటూ. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ వస్తే, కోడొమైన్ నీ క్వశ్చన్ లో కనబడుతుంటది, నువ్వు రేంజ్ కనుక్కుంటావు. కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ వస్తే ఆన్ టు, లేకపోతే ఇంటూ. ఓకే, ఇది ఒకటే మెథడ్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఉంది. మరి ఇప్పుడు ఇది 1 1 మెనీ 1 ఆన్ టూనా ఇంటూనా చెప్పాలి మనం. ఓకేనా? ఫస్ట్ ఐపీలో బాగా పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి ట్రై విత్ ఐపీ. అది రాకపోతే వేరే మెథడ్స్కి వెళ్దాం. ఇది డిఫరెన్షియేషన్ చేద్దామా, కొంచెం లెంతీ అవుతుంది. వస్తుంది డిఫరెన్షియేషన్ కూడా కొంచెం లెంతీ అవుతుంది, రైట్? సో ఏం చేద్దామంటే మనం ట్రెడిషనల్ ఐపీ మెథడ్ ట్రై చేద్దాం. ఫస్ట్ కొంచెం ఎఫ్ ఆఫ్ ఎక్స్ సింప్లిఫై చేద్దాం. 2 పవర్ x 1/2 పవర్ x, 2 పవర్ x 1/2 పవర్ x సింప్లిఫై చేసుకుంటే 2 పవర్ 2x మైనస్ 1/2 పవర్ 2x ప్లస్ 1, రైట్? నీకేమైనా సింప్లిఫై చేద్దా? 2 పవర్ 2x మైనస్ 1/2 పవర్ 2x ప్లస్ 1 కదా. సరే, దీనికి ప్లస్ 1 మైనస్ 1 చేద్దాం. చేస్తే 2 పవర్ 2x ప్లస్ 1/2 పవర్ 2x ప్లస్ 1 మైనస్ 2/2 పవర్ 2x ప్లస్ 1, 1 మైనస్ 2/2 పవర్ 2x ప్లస్ 1. దీన్ని మీరు డిఫరెన్షియేషన్ చేసన్నా చెప్పచ్చు, లేదా ట్రెడిషనల్ ఐపీ మెథడ్ అన్నా వాడచ్చు. దేనికన్నా త్వరగానే ఆన్సర్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటా, విచ్ మీన్స్ 1 minus 2/2 power 2x plus 1 x1 equal to 1 minus 2/2 power 2x2 plus 1. 1 1 cancel. Minus 2/2 power 2x1 plus 1. Minus 2/2 power 2x2 plus 1. Minus 2 cancel. Reverse చేసుకోండి. ఈక్వల్ టు నే కదా మధ్యలోని, రివర్స్ చేసుకొని రాద్దాం. 2 power 2x1 plus 1, 2 power 2x2 plus 2. ఇప్పటికి ఆన్సర్ కనబడాలి నీకు. 1 1 cancel. 2 power 2x1, 2 power 2x2. Bases are same. Equal the powers. 2x1 equal to 2x2. 2 2 cancel. x1 equal to x2. f of x1 equal to f of x2 అని తీసుకొని, f of x1 equal to f of x2 అని తీసుకొని x1 equal to x2 అని ప్రూవ్ చేయగలిగా. మీన్స్ ఇట్ ఈస్ 1 1. అంటే ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది, ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఆన్ టు ఆ కాదా చూడాలి, ఆన్ టు నా కాదా చూడాలి. ఆన్ టు అనగానే ఏం చూడమని చెప్పే మీకు, ఇది చూడండి. నీకు రేంజ్ ఇది వస్తే గనక అది నాకు ఆన్ టు,
లేకపోతే ఇంటూ. ఓకేనా, డన్. మరి రేంజ్ చెక్ చేద్దామా? రేంజ్ చెక్ చేసే దగ్గర ఎట్లా చెక్ చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, టూ పవర్ 2x ప్లస్ 1, రైట్? సరే, ఇది ఉంది కదా, ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్ నుంచి చెక్ చేద్దాం. మైనస్ ఇన్ఫైనైట్ పెడితే ఏమొస్తుందమ్మా? ఎఫ్ ఆఫ్ మైనస్ ఇన్ఫైనైట్. నాన్న 2 పవర్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే 1/2 పవర్ ఇన్ఫైనైట్ ప్లస్ 1. జాగ్రత్త చూడండి, 1/ఇన్ఫైనైట్ అంటే 0, 1/ఇన్ఫైనైట్ అంటే ఇది 0. అది 0 పోగా ఏం మిగిలింది? 1 - 2/1 అంటే -1 మిగిలింది, -1 మిగిలింది. ఓకే, అర్థమైందా? మైనస్ ఇన్ఫైనైట్ పెట్టా, మైనస్ ఇన్ఫైనైట్ పెడితే 2 పవర్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే 1/2 పవర్ ఇన్ఫైనైట్, 1/2 పవర్ ఇన్ఫైనైట్ అంటే ఇది 0, 2/1 2, 1 - 2 -1. ప్లస్ ఇన్ఫైనైట్ పెడదాం, ప్లస్ ఇన్ఫైనైట్ పెడితే 1 - 2/2 పవర్ ఇన్ఫైనైట్ ప్లస్ 1. ఇది ఎంత అవుతుంది మనకి? 2 పవర్ ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ ప్లస్ 1 ఇన్ఫైనైట్, సంథింగ్ బై ఇన్ఫైనైట్ అంటే 0, 1 - 0 1 వచ్చింది. సో రేంజ్ వచ్చేసరికి నాకు -1 to 1 వచ్చింది. రేంజ్ ఎంత వచ్చిందమ్మా? -1 to 1 వచ్చింది. కానీ కోడమైన ఏముంది? -ఇన్ఫైనైట్ టు 1 ఉంది. నాకు రేంజ్ -1 to 1 వచ్చింది, కోడమైన వచ్చేసరికి -ఇన్ఫైనైట్ టు 1 ఉంది. అంటే కోడమైన ఇస్ నాట్ ఈక్వల్ టు రేంజ్, 1 1 బట్ నాట్ ఆన్ టు. ఇలానే చేయాలని లేదు, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క వే ఉంటది. దీనికి మనం ఇలా సాల్వ్ చేసాం. ఓకే, అండ్ మోస్ట్లీ రేంజ్ కి ఇలా చెక్ చేసుకోండి అమ్మా, ఇస్తాడు కదా, ఇది చెక్ చేసుకోండి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం రావాలి, సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం రావాలి, అలా వచ్చేటట్టు చెక్ చేసుకోండి. సో నాకు రేంజ్ -1 to 1 రేంజ్ కనుక్కోవడానికి వన్ ఆఫ్ ది వే ఇది కూడా. క్లియర్? సో ఇలా ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లం అంతే. ఇలా మనము క్వశ్చన్ ని చూసి అది 1 1 మెనీ 1 ఆన్ టు నా ఇంటూ నా సింప్లిఫై చేసి చెప్తాము. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటే ఇవిరా, ఇవి అన్ని కూడా మీకు ట్రిక్సే, ఎగ్జామ్ లో హెల్ప్ అయ్యే ట్రిక్సే ఇవన్నీ కూడా. ఎలా అంటే నీకు ఇవి ఇస్తాడు ఎగ్జామ్ లో, ఈ లైన్ ఇస్తాడు, ఈ లైన్ ఇస్తాడు, ఇలా ఏ క్వశ్చన్ ఇస్తే ఆ లైన్ ఇస్తాడమ్మా నీకు. ఆ లైన్ రాగానే నీకు ఇవి గుర్తు రావాలి. ఇవన్నీ ట్రిక్సే మీకు. ఆ లైన్ ఇవ్వగానే ఇవి గుర్తు రావాలి. f of x into y equal to f of x plus f of y. ప్రొడక్ట్ ఎడిషన్ ఎక్కడైతుంది మ్యాథమెటిక్స్ లో? ప్రొడక్ట్ ఎడిషన్ అయింది అంటే అది నీకు లాగర్థం, log ab, log a plus log b. గుర్తుందా? మ్యాథమెటిక్స్ లో నీకు ఇది చూడగానే నీకు గుర్తు రావాలి. ప్రొడక్ట్ ఎడిషన్ కి మారింది, ప్రొడక్ట్ ఎడిషన్ కి మారింది అంటే 100% అది లాగ్ ఫంక్షన్, log ab, log a plus log b ప్రొడక్ట్ ఎడిషన్ కి కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ లానే ఉంది. ప్రొడక్ట్ లానే ఎక్కడ ఉంటది? xy హోల్ స్క్వేర్. ఏం రాస్తాం? x² into y² రాస్తాం కదా. ప్రొడక్ట్ లానే ఉంది అంటే అది సమ్ పాలినామియల్. డన్. ఎడిషన్ ప్రొడక్ట్ లోకి వచ్చింది నా. ప్రొడక్ట్ ఎడిషన్ అంటే లాగ్, ఎడిషన్ ప్రొడక్ట్ లోకి వచ్చిందంటే ఎక్స్పోనెన్షియల్. a power m plus n, a power m plus n is nothing but a power m into a power n. నీకు ఇది చూడగానే ఇది గుర్తు రావాలి. ఈ k, ఈ n, ఈ a కోసం వాడు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు క్వశ్చన్ లో మనకి. ప్లస్ లానే ఉంది అంటే అది లీనియర్. ఇది ఒక్కటి మాత్రం యూ నీడ్ టు రిమెంబర్. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. f of x into f of 1/x equal to f of x plus f of 1/x అయితే దీని మీద క్వశ్చన్ వచ్చిందమ్మా. f of x డైరెక్ట్ గా ప్లస్ ఆర్ మైనస్ x power n plus 1. f of x డైరెక్ట్ గా ప్లస్ ఆర్ మైనస్ x power n plus 1 అవుతుంది. f of x డైరెక్ట్ గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్ గా లాజిక్ తో వచ్చేస్తాయి. దీని మీద లాస్ట్ ఇయర్స్, దాని ముందు ఇయర్ ఏమొచ్చాయో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో నువ్వు జేఈ ఎగ్జామ్ రాస్తున్నావు, నీ ముందు ఇలా క్వశ్చన్ కనబడుతుంది. క్వశ్చన్ కనబడగానే నీకు ఇందులో ఉన్న కీ పాయింట్ ఇది, ఎడిషన్ ప్రొడక్ట్ గా మారింది అంటే ఏంటి? ఎడిషన్ ప్రొడక్ట్ గా మారింది అంటే నాకు ఇచ్చే f of x సంథింగ్ a పవర్ x, ఇచ్చే f of x సంథింగ్ a పవర్ x. దానికోసం పక్కన ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. f of 1 equal to 3, x ప్లేస్ లో 1 పెట్టుకుంటే f of 1 ఎంత? 3, a వాల్యూ 3 వచ్చింది. అంటే నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే f of x equal to 3 పవర్ x. చెప్పానా ఏ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని? ఏ కోసం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్?
ఈ ట్రిక్ గుర్తొస్తే ప్రాబ్లం చాలా ఈజీ, లేకపోతే చాలా డిఫికల్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, క్వశ్చన్ ఏమంటున్నాడు, k ఈక్వల్ టు 1 to n, ఎఫ్ ఆఫ్ k ఈక్వల్ టు దిస్, అయితే n వాల్యూ ఎంత? సో 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 4 till 3 పవర్ n యాడ్ చేస్తే 3279 వచ్చిందంట. అయితే n ఎంత అంటున్నాడు, రైట్? ఎందులో ఉంది ఇది? ఇదే జేఈ క్వశ్చన్, ఒక ఫంక్షన్స్ ఒక సీక్వెన్స్ అండ్ సిరీస్. ఎందులో ఉంది మనకి ఇది? జామెట్రిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ a into r power n minus 1 by r minus 1, a into r power n minus 1 by r minus 1, 3 into 3 power n minus 1 equal to 2 తో మల్టిప్లై అయితే 3 తో క్యాన్సిల్ అవుతుంది. 3 పవర్ n ఈక్వల్ టు 1187. అయితే 3 ఎంత? 1187 వచ్చింది కదమ్మా, అక్కడ దాకా చాలు. 3 చెప్పాలి అంటే ఎండింగ్ విత్ 7 మనకి, అంటే 3 పవర్ 1, 3971 రిపీట్ అవుతుంది. 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 4, 3 పవర్ 5, 3 పవర్ 6, 3 పవర్ 7. 3 పవర్ 7 కి నాకు వస్తుంది ఎండింగ్ విత్ 7. 3 పవర్ 7 కి ఎండింగ్ విత్ 7 వస్తుంది. ఓకే, క్లియర్? ఓకే 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 ఓకే, వెయిట్ 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 వెయిట్. 3279 into 2, 6. ఓకే ఓకే, 6558. 3 తో క్యాన్సిల్ చేస్తే 2, 5, 1, 3 2s are 3 1s are 5, మరి 8 ఉందిగా. సిక్స్ 558. ఓకే, ప్లస్ 1 2187 అగైన్ ఎండింగ్ విత్ 7. మనతో కరెక్టే, 2187 ఎండింగ్ విత్ 7 అంటే 3 పవర్ 7 అది. సో n వాల్యూ 7. ఎండింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఆప్షన్స్ లో. ఎండింగ్ విత్ 7 అంటే 3 పవర్ 7. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. అండర్స్టూడ్? అర్థమైందా? ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, k = 7 కరెక్ట్. నెక్స్ట్, ఈ మోడల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది రా పేపర్ లో. ఈ మోడల్ రాగానే మీకు నేనే గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీయడం ఇంపార్టెంట్. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసినామంటే సగం ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లా ఉన్న దగ్గర ఫస్ట్ యూ నీడ్ టు బ్రింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని తీయగలిగితే ప్రాబ్లం త్వరగా అయిపోతుంది. 5 into f of x, 4 into f of 1/x. జాగ్రత్తగా వినండి అమ్మా, స్టాండర్డ్ మెథడ్ దీనికి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా? ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 నేను క్రియేట్ చేయాలి. నౌ ఐ నీడ్ టు క్రియేట్ ఈక్వేషన్ 2. ఎలా క్రియేట్ చేయాలి అంటే x ప్లేస్ లో 1/x పెట్టి కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయండి. ఆల్వేస్ ఇలా క్వశ్చన్ కనబడగానే 100% మీకు జేఈలో f of x, f of 1/x మోడల్లో క్వశ్చన్ కనబడుతుందమ్మా.
క్వశ్చన్ కనపడగానే రిమెంబర్ దిస్ మెథడ్. ఏం చేయాలి అంటే ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టి కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయండి. కొత్త ఈక్వేషన్ ఎలా క్రియేట్ చేస్తా? ఎక్స్ ఎక్కడ కనబడితే అక్కడ 1/x పెట్టండి. 1/x ఎక్కడ కనబడితే అక్కడ x పెట్టండి. 1/x ఎక్కడ కనబడితే అక్కడ x పెట్టండి. క్లియర్? ఇది అర్థమైందా లేదా? నేను కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేశాను. కొత్త ఈక్వేషన్ నేను క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను? ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టి నేను కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేశా. క్లియర్? కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేశా. ఇప్పుడు రా, నీకు వచ్చిన మ్యాథమెటిక్స్ యూజ్ చేయనా? యూజ్ చేసి ఈ రెండింటిని సింప్లిఫై చేయి. f of 1/x క్యాన్సిల్ అవ్వాలి. f of 1/x క్యాన్సిల్ అయ్యేటట్టు రెండు ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తామంటే కోఎఫిషియంట్స్ ఈక్వేట్ చేసుకుంటాం. దీన్ని 5 తో మల్టిప్లై చేయండి. 5 5s are 25. ఏం లేదు, దీని కోఎఫిషియంట్ దీంతో, దీని కోఎఫిషియంట్ దీంతో మల్టిప్లై చేస్తాం. గుర్తుందా? అప్పుడు ఎప్పుడో చేసాం చిన్నప్పుడు. 5 4s are 20. 5/x 5 3s are 15. దీన్ని 4 తో మల్టిప్లై చేయండి. 4 తో మల్టిప్లై చేసి ఇది ఇక్కడ రాసుకుంటున్నా. 5 4s are 20. 4 4s are 16. దీన్ని 4 తో మల్టిప్లై చేస్తున్నా. 4x 12. అర్థమైందా? దీన్ని ఎట్లా అంటే కోఎఫిషియంట్స్ ని మల్టిప్లై చేసుకున్నా సచ్ దట్ f of 1/x టర్మ్స్ ఈక్వల్ అయ్యాయి. మైనస్ 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 క్యాన్సిల్. f of 1/x వెళ్ళిపోయింది. మనకి f of x వచ్చిందా? ఇప్పుడు 9 times of f of x equal to 5/x minus 4x plus 3. ఇక్కడ నుంచి f of x equal to 1/9 times of 5/x minus 4x plus 3. ఇలా f of x ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వన్స్ నువ్వు క్రియేట్ చేసిన తర్వాత ఇక అది ఎట్లా సాల్వ్ చేస్తామని నీ ఇష్టం. లిమిట్స్ అడగచ్చు, ఇంటిగ్రేషన్ అడగచ్చు, ఫంక్షన్ ఇందాక సమ్మేషన్స్ పెట్టాడు సీక్వెన్స్ అండ్ సిరీస్ అలా అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. కానీ ఈ మోడల్లో ఇలా అడగడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అమ్మా క్వశ్చన్. షూర్, ఏదో ఒక చాప్టర్ లో వస్తుంది. ఇది ఫంక్షన్స్ అన్న విషయం మనం మర్చిపోతాం బేసిక్ గా. ఇలా ఎక్స్ 1/x కనడగానే నీ మైండ్ లో ఇది రావాలి. నీ మైండ్ లో ఇది వచ్చిందా, దెన్ యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ వస్తే చేస్తారు కదా, రైట్ ఎవ్రీవన్? ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టడమే కొత్త ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు నేను కొత్త ఈక్వేషన్ పాత ఈక్వేషన్ ఎలా సింప్లిఫై చేయాలంటే f of 1/x క్యాన్సిల్ అయ్యేటట్టు సింప్లిఫై చేయాలి. క్యాన్సిల్ చేసానా ఐ గెట్ మై ఆన్సర్. ఇప్పుడు ఇక 18 ఇంటిగ్రల్ 1 to 2 f of x. ఈ ఇంటిగ్రేషన్ చేసుకోవడం వచ్చు కదా మనకి. ఇక ఇంటిగ్రేషన్ చేస్తే 1/x అంటే log x, x square by 2 3x, లిమిట్స్ 1 to 2. సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్, సబ్స్టిట్యూట్ లోయర్ లిమిట్. 5 log 2 అన్నిటికున్నాయా log 2లు, -2 into 2 square 3 into 2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 5 log 1 అంటే 0, -2 into 1 square 3 into 1. 5 log 2 minus 2 are 4, 4 2s are 8, 3 2s are 6, cancel, minus of minus plus 2, minus 3. ఆన్సర్ ఎంత? ఇక్కడ -2, ఇక్కడ -1, -3, -6 ఉన్నదమ్మా. ఆప్షన్ 3 is your answer. 10 log 2 -6. అర్థమైందా? ఎలా ఉంది క్వశ్చన్? ఒక ఫంక్షన్స్ ఒక ఇంటిగ్రేషన్ కలిపితే మన క్వశ్చన్. క్లియర్? సో ఫంక్షన్స్ లో క్వశ్చన్స్ ఎలా చేయాలో అర్థమైందా? ఫంక్షన్స్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నాన్న ఒకటి డొమైన్ అండ్ రేంజ్ కాన్సెప్ట్స్ మీద. డొమైన్ అండ్ రేంజ్ తర్వాత బాగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు నేను మీ పీడిఎఫ్ ఎనీవే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను, సో దట్ యూ క్యాన్ రివైజ్ అలాంగ్ విత్ దట్. వన్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇవి నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఇవి రివైజ్ చేసి వెళ్ళండి. వన్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఆల్సో నా సజెషన్ అంటే ఒకసారి ఇక్కడే ప్రాక్టీస్ చేయండి, ఒక రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మనం ఆర్డర్ లో వస్తున్నాము. ఫస్ట్ ఏం చేసాం?
మీరు ఫస్ట్ ఏం చెప్పాలి, రిలేషన్స్, ఫంక్షన్స్, ఇప్పుడు మ్యాట్రిసెస్. ఓకేనా, మ్యాట్రిసెస్ లో ఫస్ట్ మ్యాట్రిసెస్ అనగానే ప్రతి ఒక్కళ్ళు మొదలు పెట్టేదే నాన్న రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, అవన్నీ చదివి 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 ఉన్నారు, ఎక్కడ వాడాలో అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అవి ఏమొద్దు మనకి, అవి ఆల్రెడీ మైండ్ లో ఎక్కడో స్టోర్ అయి ఉన్నాయి, లెట్ ఇట్ బి దేర్, ఉండనివ్వండి. ఇప్పుడు నువ్వు రివైజ్ చేయాల్సింది ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఎందుకు అంటే ప్రాబ్లం త్వరగా చేయడానికి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఐపీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తారమ్మా జేఈలో, బట్ ఎంత త్వరగా సాల్వ్ చేస్తారనేది ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనేది ఒక ట్రాప్ తెలుసా మీకు, ఇదొకటి వెక్టర్స్ అండ్ 3D ఒకటి, రెండు హై వెయిటేజ్, ప్లస్ ఈ రెండు చాలా లెంతీ ప్రాబ్లమ్స్. కనబడడానికి గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ లెంతీ. దాన్ని త్వరగా చేయగలగాలి, దాన్ని త్వరగా చేయగలగాలి అంటే నీకు ప్రాపర్టీస్ తెలవాలి. ఏమేం ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్, adjoint ప్రాపర్టీస్, ఇన్వర్స్ ప్రాపర్టీస్, డిటర్మినెంట్ ప్రాపర్టీస్. ట్రాన్స్పోజ్, adjoint, ఇన్వర్స్, డిటర్మినెంట్, ఈ 4 ప్రాపర్టీస్ నేర్చుకొని ఎగ్జామ్ లోకి వెళ్ళండి, ప్రాబ్లమ్ త్వరగా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఏంటంటే మనకి కొంచెం ఇజ్జత్కా సవాల్ అన్నట్టు. ఈ క్వశ్చన్ మ్యాట్రిసెస్ నాకు రాకపోవడం ఏంటని మొదలు పెడతారు, ఆన్సర్ వస్తుంది 10 minutes తర్వాత వస్తుంది జేఈ క్వశ్చన్ ఒకటి. మరి 10 minutes ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మిగిలిన క్వశ్చన్లు వెళ్ళిపోతాయి అలా. సో టైం సేవ్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ప్రాపర్టీసే నువ్వు నేర్చుకోవాల్సింది మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో. ఈవెన్ రివైజ్ చేయాల్సింది కూడా ప్రాపర్టీసే, ఇంకా ఏమీ కాదు. ఓకే, సో ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ట్రాన్స్పోజ్ పెద్ద ఫరక్ పడదు మనకి, చేసేయచ్చు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. మల్టిప్లికేషన్ తిప్పేటప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రివర్స్ అవుతుంది. ఏదైనా కాన్స్టాంట్ ఉంటే దాన్ని బయట పెట్టి ట్రాన్స్పోజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇదిరా, ఇక్కడ నుంచి నాకు క్వశ్చన్ వస్తుంది మీకు. చూసారా జేఈ క్వశ్చన్స్ చూసే ఉంటారు, వీటి మీద అడ్జాయింట్ లెంత్ అని వదిలేసి ఉంటారు. ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి, అడ్జాయింట్ అని నీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్ లో అది అడ్జాయింట్ క్వశ్చన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే అడ్జాయింట్ క్వశ్చన్ కాదు అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోవద్దు నువ్వు, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కొని చేయమని కాదు దాని మీనింగ్. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోకుండా చేయాలి బై యూజింగ్ ప్రాపర్టీస్. ఓకేనా, అడ్జాయింట్ క్వశ్చన్ కనబడదు అంటే నువ్వు అడ్జాయింట్ చేసి నేను చేస్తాను అనుకోబాకు, కో ఫ్యాక్టర్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసి చేస్తాను అనేసి చేయొద్దు, అంత లెంతీ చేయొద్దు. మీరు దాన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసేయండి. ఇందులో కూడా ఇప్పుడు నేను మీకు ఒక 2-3 హైలైట్ చేస్తా, ఆ 2-3 ప్రాపర్టీస్ మాత్రం నేర్చుకోండి, ఇంత పెద్దది వద్దు మనకి. ఏంటంటే ఫస్ట్ వన్, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1. మ్యామ్ n ఏంటి, ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఆర్డర్ 3/3 అయితే n వాల్యూ 3, ఆర్డర్ 4/4 అయితే n వాల్యూ 4, ఆర్డర్ 5/5 అయితే n వాల్యూ 5. ఓకేనా, అక్కడ నుంచి వస్తుంది n. నెక్స్ట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్. 3 అడ్జాయింట్లు ఉంటే n-1 హోల్ క్యూబ్, 4 అడ్జాయింట్లు ఉంటే n-1 హోల్ పవర్ 4, 5 అడ్జాయింట్లు ఉంటే n-1 హోల్ పవర్ 5, అలా రాస్తాం. ఓకే, ఇది దీని నుంచి అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఏదైనా స్కేలార్ ఉంది, కాన్స్టాంట్ ఉంది, ఆ కాన్స్టాంట్ ని నువ్వు బయట పెట్టాలి అంటే అడ్జాయింట్ లోంచి ఏదన్నా కాన్స్టాంట్ ని బయట పెట్టాలంటే పవర్ n-1 తో బయట పెడతాం, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జాయింట్ ఆఫ్ 5a ఉంది, నువ్వు 5 తో మల్టిప్లై చేయాలనుకోవట్లే, ఆ 5 ని బయట పెట్టాలనుకుంటావు. 5 ని ఎలా బయట పెడతామంటే 5 పవర్ n-1, దాని ఆర్డర్ -1 తో బయట పెడతాం. ఈ 3 నేర్చుకోండి ప్రాపర్టీస్ చాలు, ఇంకేమొద్దు వీటిలో కనిపించేవి ఏమొద్దమ్మా, ఈ 3 చాలు. ఓకేనా, అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్, 3 ఉంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ క్యూబ్, 4 ఉంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ పవర్ 4. అలా ఏదన్నా స్కేలార్ బయట పెట్టాలంటే పవర్ n-1 తో బయట పెడతాం. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ నేర్చుకోండి. దీంతో పాటు ఇన్వర్స్ ప్రాపర్టీస్, మీకు కొన్ని డిటర్మినెంట్ ప్రాపర్టీస్ చెప్తాను, ప్రాబ్లమ్స్ చాలా త్వరగా సింప్లిఫై అవుతాయి. ఫస్ట్ ప్రాపర్టీ, డెట్ ఏబి అన్నా డెట్ ఏ ఇంటూ డెట్ బి అన్నా ఒకటేరా, డిటర్మినెంట్ హ్యాపీగా స్ప్లిట్ చేసుకోవచ్చు నువ్వు. ఓకేనా, ఇంకొకటి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నా, డెట్ ఏ ట్రాన్స్పోజ్ కూడా ఎక్సే, డెట్ ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/x అవుతుంది. ఓకేనా, ఈ 3 క్లియరా. డెట్ ఏ ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. ఓకే, డెట్ ఏ ఎక్స్, ఏ ట్రాన్స్పోజ్ కి కూడా డెట్ ఎక్సే, ఏ ఇన్వర్స్ కి ఏమవుతుందంటే 1/x అవుతుంది. ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయి దీంతో నీకు ఆన్సర్స్. నెక్స్ట్
డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటది డెట్ ఏ పవర్ n మైనస్ 1 మరి డెట్ ఏ ఎంత అన్న x అన్న n ఎంత 3/3 అంటే 3n 3 మైనస్ 1 x స్క్వేర్ ఓకే ఇవి గుర్తు పెట్టుకోండి ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయి ఆన్సర్స్ డెట్ ఏ అన్నా డెట్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే ఏ ఇన్వర్స్ అంటే 1/డెట్ ఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డెట్ ఏ పవర్ n మైనస్ 1 ఈ ఎక్సెల్ కన్ఫ్యూజన్ ఉన్నాయంటే ఇలా రాసుకోండి చాలా 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 హెల్ప్ అవుతాయి మీకు ఇవి ఎగ్జామ్ లో త్వరగా ఆన్సర్స్ రావడానికి డన్ సో వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది ఏపీ ఇచ్చాడు సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా డెట్లలో క్వశ్చన్ అడిగాడంటే అది ఏదో ట్రిక్ అప్లై అవుతుంది అనే పి ఇన్వర్స్ ఏపీ మైనస్ 2i ఓకేనా ఇలా క్వశ్చన్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్పనా ఇక్కడ పి ఇన్వర్స్ ఇంటూ పి చేస్తే ఐ అమ్మ పి ఇన్వర్స్ ఇంటూ పి చేస్తే ఐ ఆ మధ్యలో ఏ ఉందిలే కానీ ఏ అటు ఇటు తన్నేసేయండి ట్రిక్ మాత్రమే ఐపీలో వాడద్దు ఇది పి ఇన్వర్స్ ఇంటూ పి ఉన్నా పి ఇంటూ పి ఇన్వర్స్ ఉన్నా దాని వాల్యూ అయ్యి పక్కన పెట్టేసాడు అసలు పీతో పని లేదు ఏ మైనస్ 2i అంతే నువ్వు చేయాల్సింది ఏ అంటే ఎంత 2 1 2 6 2 11 3 3 2 2i అంటే 2 0 0 0 2 0 0 0 2 ఓకే సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2 మైనస్ 2 0 1 2 6 0 11 3 3 0 దీన్ని డెట్ కనుక్కోమంటున్నాడు 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ 1 ఇంటూ అదున్న కాలం వదిలేస్తాం 0 మైనస్ 33 ప్లస్ 2 ఇంటూ అదున్న కాలం వదిలేస్తాం 18 33 ప్లస్ 36 69 ఏమన్నాడు సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ 69 కి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 323 ఈ రెండిటి సమ్ 26 ఈజ్ యువర్ ఆన్సర్ ఓకే ఇలా డిటర్మినెంట్స్ లో కొన్ని మనం ట్రిక్స్ అప్లై చేయొచ్చు బట్ రిమెంబర్ యూ షుడ్ నాట్ యూజ్ దిస్ ట్రిక్స్ ఇన్ ఐపీఈ లో అసలు అంటే అసలు వాడద్దు ట్రిక్స్ ఓకేనా ఐపీఈ లో మాత్రం ఈ ట్రిక్స్ వాడద్దు ఇక్కడ యూజ్ చేయొచ్చు జేఈలో ఈ క్వశ్చన్ కనబడగానే స్కిప్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం రైట్ నో నానా ఇది నీకు గన్ షాట్ క్వశ్చన్ జేఈలో అడ్జాయింట్ మీద రీసెంట్ ఇయర్స్ లో 10 షిఫ్ట్స్ జరిగితే 8 షిఫ్ట్స్ లో అప్రాక్సిమేట్ గా అడ్జాయింట్ మీద క్వశ్చన్ వస్తుంది సో స్కిప్ చెయ్యొద్దు చెయ్యండి ఎట్లా చేయాలంటే జాగ్రత్త ఇంకోటి డెట్ లో ఇంకో ప్రాపర్టీ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏదైనా కాన్స్టాంట్ ని నేను బయట పెట్టాలనుకుంటున్నా డెట్ లో ఏదైనా కాన్స్టాంట్ ని నేను బయట పెట్టాలనుకుంటున్నా ఎలా బయట పెడతామంటే k పవర్ n దాని ఆర్డర్ ఏదో అన్నిసార్లు బయట పెడతాం చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది ఒక కాన్స్టాంట్ ని నేను బయట పెట్టాలనుకుంటున్నా దాని ఆర్డర్ ఎంతో అన్నిసార్లు బయట పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2a ఉంది 2 ఇంటూ డెట్ ఏ రాయొద్దు 2 నేను బయట పెట్టాలి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 3/3 సో 2 ని 3 టైమ్స్ బయట పెడతాను నేను ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అన్న డిటర్మినెంట్స్ ప్రాపర్టీ బాగా యూజ్ చేస్తాం కూడా ఈ ప్రాపర్టీ 10a ఉంది 10 ఇంటూ డెట్ ఏ కాదు అది 10 ని బయట పెట్టాలంటే 3 టైమ్స్ బయట వస్తుంది ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది ఒక డెట్ లోంచి కాన్స్టాంట్ ని బయటికి తీయాలి అంటే రిమెంబర్ దాని పవర్ ఏదో అన్నిసార్లు బయటికి తీస్తాం ఇది ఈజీ క్వశ్చన్ ఏమడిగాడరా డెట్ అడ్జాయింట్ ఆఫ్ ఎన్నిసార్లు ఉంది 2024 టైమ్స్ ఉంది 2 టైమ్స్ ఉంటే డెట్ ఏ పవర్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ 3 టైమ్స్ ఉంటే డెట్ ఏ పవర్ n మైనస్ 1 హోల్ క్యూబ్ 4 టైమ్స్ ఉంటే డెట్ ఏ పవర్ n మైనస్ 1 హోల్ పవర్ 4 2024 టైమ్స్ ఉంటే డెట్ ఏ పవర్ n మైనస్ 1 హోల్ పవర్ 2024 రైట్ 2 ఉంటే 2 స్క్వేర్ 3 ఉంటే క్యూబ్ 4 ఉంటే పవర్ 4 2024 టైమ్స్ ఉంటే 2024 డెట్ ఏ పవర్ n a is a matrix of order 3/3 అంటే n వాల్యూ 3 minus 1 2 పవర్ 2024 డెట్ ఏ ఎంతమ్మా 2 పవర్ 2024 ఓకే క్లియర్ నెక్స్ట్ ద రిమైండర్ when n is divided by 9 n is divided by 9 అంటే
ఇది డిట్ ఏ పవర్ n-1 కదా, అంటే 2 పవర్ 2024 అంటే 2 పవర్ 2024 అంటే 2 పవర్ సమ్ పెద్ద వాల్యూ, సంథింగ్ పెద్ద వాల్యూ. ఓకేనా? సో 2 డివైడ్ చేయలేవు, 2 క్యూబ్ డివైడ్ చేయలేవు. టూ పవర్ 2024 కదా, సంథింగ్ ఒక పెద్ద వాల్యూ ఉంది. సో కాసేపు నేను దాన్ని 2 పవర్ 2024 అనుకుంటా. 2 పవర్ 2024 అంటే 2024 కన్నా పెద్దదే కదా, రైట్? కాసేపు నేను దాన్ని 2024 అనుకుంటా. రిమైండర్ వెన్ n ఈస్ డివైడెడ్ బై 3. n డివైడ్ చేయమన్నాడా? ఈజ్ n, ఇదే కదా n, డివైడెడ్ బై 9 తో డివైడ్ చేయాలి. సో ఏం రాసుకుందాం? 2 క్యూబ్ రాసుకుందామా? ఫస్ట్ 2 క్యూబ్ రాయాలంటే ఒక 2 బయట పెట్టాలి. 2022 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ పవర్ 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 8 అంటే 9 మైనస్ 1 674. సో 9 వెళ్ళిపోతుంది. 9 వెళ్ళిపోతుంది అంటే 9 మైనస్ 1 వస్తుంది కదా. వెయిట్. సో -1 తీసుకోవద్దామా? ఫోర్ వస్తుంది. 2 పవర్ 2024 కి 4 వస్తుంది. కానీ నాకు కావాల్సిన 2 పవర్ 2024. సి ఇక్కడ దాకా నీకు 4 వచ్చింది. 4 రిమైండర్ దేనికి వచ్చింది? ఎందుకంటే -1 హోల్ పవర్ 674 1 అయిపోతుంది. సో 4 రిమైండర్ దేనికి వచ్చింది అంటే 2 పవర్ 2024 కమ్మా. నేను కనుక్కుంది ఇప్పుడు కేవలం దీనికి మాత్రమే. 2 పవర్ 2024 కి చేస్తే 4 వచ్చింది రిమైండర్. ఓకే, డన్. ఒక్కసారి జాగ్రత్త చూడండి. మీ ట్రిక్ ఏదైతే యూజ్ చేసిరో అది కరెక్టే, బట్ జాగ్రత్త. నేను జస్ట్ దీనికి చేసుకున్నా, ఎందుకంటే n-1 హోల్ స్క్వేర్ నాన్న, దీని పవర్ నేను ఫస్ట్ దీనికి చేస్తే రిమైండర్ 4 వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఏమని రాసుకుందాం అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత? 16 ని మాన్యువల్ గా 9 తో డివైడ్ చేయండి. 7 ఈజ్ యువర్ ఆన్సర్ 7. అర్థమైందా? అందుకే ఫటాఫట్ ఆన్సర్ పెట్టద్దు, కొంచెం జాగ్రత్త. మనకు సాల్వ్ చేయాల్సింది మళ్ళీ చెప్తున్నా చూడండి. 2 పవర్ 2024 చేయాలి. నేనేం చేశానంటే ఫస్ట్ ఈ 2 పవర్ 2024 తీసుకున్నా. ఈ పైన ఏదైతే ఉందో అది 2 పవర్. నానేది ఏ పవర్ ఏమో హోల్ పవర్ అని కాదు, బ్రాకెట్ లేదు నీకు. 2 పవర్ 2024 అది. ఓకేనా? సో ఫస్ట్ 2 పవర్ 2024 కి కనుక్కున్నా. 2 పవర్ 2024 కనుక్కుంటే 4 రిమైండర్ వచ్చింది. అంటే ఈ పార్ట్ కి 4 నాకు రిమైండర్. 2 పవర్ 4 అంటే 16. సో 16 కి సెపరేట్ గా మాన్యువల్ గా చేసుకున్నాం. 16 ని రాసుకుంటే 9 + 7 ఈజ్ యువర్ రిమైండర్. అర్థమైందా? రిమైండర్ ప్రాబ్లమ్స్ జాగ్రత్త. ట్రిక్ అప్లై అవుతుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లోనే అప్లై అవుతుంది ట్రిక్. 7 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. నీకు 3 ఈక్వేషన్లు ఇస్తాడు. అలా ఒక 3 ఈక్వేషన్లు ఇస్తాడు నీకు. ఓకేనా? 1 2 3 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 రకాలమ్మా. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, నో సొల్యూషన్. మూడే 3 కండిషన్లు చెప్తాను నేను మీకు. నో సొల్యూషన్ ఎప్పుడు అంటే డినామినేటర్ 0 బట్ న్యూమరేటర్స్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0, న్యూమరేటర్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎగ్జిస్ట్ అయింది అంటే 2 టైప్స్. మళ్ళీ ఇక్కడ
యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు నాకు అంటే డి డిఎక్స్ డివై డిజెడ్ ఏది జీరో అవ్వద్దు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు అంటే డి డిఎక్స్ డివై డిజెడ్ అన్ని జీరోస్ అయినప్పుడు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. క్లియర్? ఏంటి మ్యామ్ ఈ డి డిఎక్స్ డివై డిజెడ్ అంటే? డి అంటే ఏంటి అంటే a1 a2 a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. dx ఏంటి అంటే ఫస్ట్ కాలమ్ చేంజ్ చేస్తాం విత్ కాన్స్టెంట్స్. గుర్తుందా? ఐపీఈలో చేసాము. ఎస్ ఆర్ నో? ఐపీఈలో చేశారు, గుర్తుందా? dy అంటే సెకండ్ కాలమ్ చేంజ్ చేస్తాము, రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్. dz అంటే థర్డ్ కాలమ్ చేంజ్ చేస్తాము, రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్. ఏంటివి ఇవి అంటే ఎక్స్ వై జెడ్. ఎక్స్ అంటే డి బై డిఎక్స్, వై డిఎక్స్ బై డి, వై అంటే డివై బై డి. గుర్తుందా లేదా నాన్న ఇది? జెడ్ అంటే డిజెడ్ బై డి. ఐపీఈలో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ 7 మార్క్స్ చేస్తామే. మోస్ట్ 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 ఇంపార్టెంట్ అదే. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తుంది. ఇఫ్ నాట్ నో సొల్యూషన్ వస్తుంది. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనగానే నీ దగ్గర 4 క్లూలు ఉంటాయి. d0 dx0 dy0 dz0. ఈ 4 క్లూస్ లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేయొచ్చు ప్రాబ్లమ్ ని. ఓకే, this has infinitely many solutions. Infinitely many solutions అంటే నా దగ్గర 4 క్లూలు. ఫస్ట్ క్లూ ఏంటి? d 1 2 3 2 3 1 4 3 లాంబ్డా. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే d ఈక్వల్ టు 0. దీని డెట్ కనుక్కొని ఈక్వల్ టు 0 చేస్తే నాకు లాంబ్డా వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యూ ఎక్కడుందమ్మా? dx కనుక్కుందాం. dx అంటే ఫస్ట్ కాలమ్ చేంజ్ చేస్తాం విత్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ తో ఫస్ట్ కాలమ్ చేంజ్ చేస్తాం, రిమైనింగ్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. 2 3 3 3 1 లాంబ్డా. ఇక్కడ కనుక్కున్న లాంబ్డాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇక్కడ నుంచి మ్యూ వాల్యూ వస్తుంది. అయిపోయింది. లాంబ్డా ప్లస్ 2 మ్యూ. ఖచ్చితంగా వచ్చే గన్ షాట్ క్వశ్చన్. జేఈకి అటెంప్ట్ చేసే వాళ్ళు ఏ క్వశ్చన్ చేసినా చేయకపోయినా ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా చేయండి అమ్మా ఎగ్జామ్ లో. షోర్ షార్ట్ 4 మార్క్స్ మీ చేతిలో ఉంటే మిస్టేక్ చేయొద్దు, జాగ్రత్తగా చేయండి. ఓకేనా? మోస్ట్లీ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఇస్తాడు. అంటే d0 dx0 dy0 dz0. ఈ 4 ఏది తొందరగా వస్తుంది అనుకుంటే అది తీసుకొని సింప్లిఫై చేయండి. యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. క్లాస్ అయిపోయిన తర్వాత సింప్లిఫై చేసి డూ లెట్ మీ నో ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఒక క్వశ్చన్ వచ్చేసరికి ఏపీజీపీ కాంబినేషన్ లో ఇస్తాడు, ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి సిరీస్ లో ఇస్తాడు. మీన్స్ ఏంటంటే క్వశ్చన్స్ లో కంబైన్డ్. ఫైండ్ ద మాక్సిమం వాల్యూ, ఫైండ్ ద మినిమం వాల్యూ అంటే ఇది యూజ్ చేస్తాం మీన్స్ ట్రిక్. జనరల్ గా ప్యూర్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఏపీజీపీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సిరీస్ అంటే సమేషన్ 1 సమేషన్ n సమేషన్ n స్క్వేర్ సమేషన్ 1/n × n + 1 అలా సమేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ సమేషన్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, సో జనరల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3 ఫార్ములాలు ఉంటాయి అందులోను ఇందులోను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడడానికి ఎలా ఉంటుంది? a ప్లస్ d a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇలా ఉంటుంది చూడడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఉన్న జనరల్ టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఏపీలో జనరల్ టర్మ్ చాలా చోట్ల హెల్ప్ అవుతుంది మీకు, రైట్? నెక్స్ట్ sum of n terms n/2 into 2a plus n minus 1 into d. డన్. చాలు, ఈ 2 ఫార్ములాస్ నేర్చుకోండి చాలు. నెక్స్ట్ జీపీ చూడడానికి ఎలా ఉంటుందమ్మా? ar స్క్వేర్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. జనరల్ టర్మ్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సమ్ ఆఫ్ n టర్మ్స్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది ఒక ఫార్ములా. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా హియర్ a/1 మైనస్ r. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ చాలా కాన్సెప్ట్స్ లో వస్తాయమ్మా. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం? when the value of r is between -1 and 1. ఇది చాలు, ఈ ఫార్ములాస్ వస్తే మనం క్వశ్చన్ చేసేయచ్చు.
నెక్స్ట్ మీన్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. రెండు నెంబర్స్ తీసుకుంటే ఆ రెండు నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. మూడు నెంబర్స్ తీసుకుంటే ఆ మూడు నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. నాలుగు నెంబర్స్ తీసుకుంటే ఆ నాలుగు నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దే జామెట్రిక్ మీన్. ఇది మనం ట్రిక్ లా యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాం. ఓకే, క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఎస్ అండ్ నోట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ an arithmetic progression. ఎస్ 20 ఇచ్చాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఎన్ని అన్నౌన్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ? 2 అన్నౌన్స్, ఒకటి a ఒకటి d. రెండు అన్నౌన్స్ కి సంబంధించి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సాల్వ్ చేసామా ad వచ్చేస్తాయి. అడేమంటున్నాడు s15 s5. జస్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ ఫార్ములా వస్తే చేయొచ్చు ఈ క్వశ్చన్ మనం. జస్ట్ ఈ సింగిల్ ఫార్ములా వస్తే అదే ఫార్ములా ఇక్కడ, అదే ఫార్ములా ఇక్కడ, అదే ఫార్ములా ఇక్కడ, మనం సింప్లిఫై చేసి ఆన్సర్ పెట్టేది. రైట్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూడండి, అర్థమైపోతుంది. సింగిల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామా, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏడి వస్తాయి. ఆ ఏడీని ఇందులో పెట్టేస్తాం ఈ సమ్ ఫార్ములాలో. నెక్స్ట్ ఇంక్రీజింగ్ జీపీ అంటే ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉండాలి ఇంక్రీజింగ్ జీపీ అంటే. a1 ఇంటూ a2, నీకు రెండు అన్నోన్స్ ఉంటాయి. ఆ రెండు అన్నోన్స్ కోసం రెండు ఈక్వేషన్స్ ఇస్తాడు. అది నువ్వు ఎలా సాల్వ్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఏమిచ్చాడు? a1 ఇంటూ a5. a1 అంటే నాకు a, a5 అంటే a ఇంటూ r⁴. అదే కదా జీపీలో. ఫస్ట్ క్లూ. నెక్స్ట్ a2 ప్లస్ a4. a2 అంటే ar, a4 అంటే a r3. నాకు ఏఆర్ అనే రెండు అన్నౌన్స్ ఉన్నాయి. ఏఆర్ అనే రెండు అన్నౌన్స్ కి రెండు క్లూస్ ఉన్నాయమ్మా. ఏఆర్ అనే రెండు అన్నౌన్స్ ఉన్నాయి. ఆ ఏఆర్ అనే రెండు అన్నౌన్స్ కి రెండు క్లూస్ ఉన్నాయి. సింప్లిఫై చేసుకున్నానా ఏ వస్తుంది, ఆర్ వస్తుంది. క్వశ్చన్ ఏమడుతున్నాడు? a6 a ఇంటూ r⁴ అడుగుతున్నాడు. ఏఆర్ కనుక్కున్నామంటే చెప్పేయచ్చు కదా. ఇది 2025 క్వశ్చన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. జస్ట్ రెండు ఈక్వేషన్స్, రెండు అన్నౌన్స్, దాన్ని సింప్లిఫై చేసుకుంటే విల్ గెట్ అవర్ ఆన్సర్. రైట్, నాకు నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ రెండు, నా దగ్గర ఉన్న ఈక్వేషన్స్ రెండు. అది ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది మన ఇష్టం. వీ నీడ్ టు గెట్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ ఎప్పుడైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్యాన్సిలేషన్ కి వెళ్ళండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ డివిజన్ కి వెళ్ళండి. డివిజన్ ఏంటి మ్యామ్ అంటే ఇది ఏఆర్, దీన్ని ఏమని రాసుకోవచ్చు అమ్మా? ar² ఈక్వల్ టు 28. ar² ఈక్వల్ టు √28 కదా. ఇక్కడ నుంచి ఏఆర్ కామన్ తీయండి. ఏఆర్ కామన్ తీస్తే 1 ప్లస్ r². ఆల్వేస్ డివైడ్, దీన్ని దాంతో డివైడ్ చేయండి. ఒక ఆర్ క్యాన్సిల్. 1 ప్లస్ r² బై r. √28 వచ్చింది అన్న. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు నాకు వచ్చి క్వాడ్రాటిక్ నేను చేస్తాను చెయ్యొద్దు. కొంచెం లాజిక్ గా ఆలోచించండి. LHS RHS చూడండి, నీకు ఆర్ వాల్యూ కనబడుతుంది. సింప్లిఫై చేయక్కర్లేదు దీనికి. ఇలాంటి క్వశ్చన్స్ అమ్మా జేఈలో నువ్వు నీకు ఎంత నేర్చుకున్నావని కాదు, ఎంత లాజిక్ అప్లై చేసావనేది ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు ఫటాఫట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ చేయడం కాదు. తేడా వచ్చిందా, డోంట్ గో ఫర్ క్వాడ్రాటిక్ రూట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. r√28 తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ సాటిస్ఫై అవుతున్నాయి కదా. జస్ట్ అలా చూసి చెప్పడం అంతే. r ఈక్వల్ టు √28 హో గయా. r వచ్చింది, r ఇందులో పెడితే ఏ వచ్చింది, అయిపోయింది. లాజిక్ గా చూసి ఆన్సర్ చెప్పగలగాలమ్మా. నీకు ఎప్పుడైతే పెద్ద పెద్ద వాల్యూస్ వస్తున్నాయో బ్లైండ్ గా క్యాలిక్యులేషన్ వెళ్ళిపోవద్దు, లెంత్ అయిపోతుంది చాలా.
లాజిక్ గా మధ్యలో ఆపి చెక్ చేయండి LHS RHS. ఎందుకంటే నాకు ఐపీ కాదు, డీటెయిల్ గా నువ్వు రాసిన సొల్యూషన్ చూడడానికి కాదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టావా లేదా అంతే. అది ఎలా తెప్పించావా అనేది నీ ఇష్టం, ఎగ్జామ్ హాల్లో తెప్పించాలి అంతే మ్యాటర్స్. ఓకే, యార్ ఇందులో పెట్టామా ఏ వస్తుంది, సింప్లిఫై. నెక్స్ట్, ఇలా ఒక క్వశ్చన్ కనబడ్డప్పుడు అది ఫస్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ లో చేయాలన్న థాట్ రావాలి. ఏమన్నాడ్రా, లీస్ట్ వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ దిస్ ఆర్ ద 3 కాన్సెక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. దీన్ని కాసేపు ఏ అనుకుంటా, దీన్ని బి అనుకుంటా, దీన్ని సి అనుకుంటా. 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి, 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి. 3 టర్మ్స్ ఏపీలో ఉంటే రిలేషన్ ఏంటమ్మా, 2b ఈక్వల్ టు a ప్లస్ సి, 2b ఈక్వల్ టు a ప్లస్ సి. ఆడు చెప్పిందే కదా మనం రాస్తుంది. రైట్, దీని తర్వాత సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ అన్న. క్యాన్సిల్ క్యాన్సిల్, k ఈక్వల్ టు 4 పవర్ x, 4/4 పవర్ x, 16 పవర్ x, 16 పవర్ x. 4 కామన్ తీస్తా. వీటి మినిమం వాల్యూస్ కావాలరా. నీకు విషయం చెప్పనా, 100% దీని మినిమం వాల్యూ 2, దీని మినిమం వాల్యూ 2, 100% ఎలానో చెప్తా. గుర్తుపెట్టుకోట్రా, ఇలా వచ్చిందంటే చేయొద్దు, 2 రాసేసేయండి మినిమం వాల్యూ. ఇది 2 ఇది 2 నాన్న. సో నాకు ఇప్పుడు దీని మినిమం కావాలి కదా, 4 × 2 + 2 10 ఈజ్ యువర్ ఆన్సర్. ఎలా వచ్చింది మ్యామ్ అంటే, ఆ దానికన్నా దీనికన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటా, 16, దీన్ని కాసేపు p అనుకుంటా, దీన్ని కాసేపు q అనుకుంటా. నాకు మ్యాథమెటిక్స్ లో 2 నెంబర్స్ ఉన్నాయి. నాకు ఆ 2 నెంబర్స్ గురించి ఏం తెలుసు అంటే, ఆ 2 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అని తెలుసు. 2 నెంబర్స్ ఉంటే ఆ 2 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అని తెలుసు నాకు. ఓకేనా, p అంటే ఏంటి, 16 పవర్ x, q అంటే 1/16 పవర్ x, 16 పవర్ x ఇంటూ 1/16 పవర్ x. 2 అడిపోతుంది, 16 పవర్ x ప్లస్ 1/16 పవర్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. దీనికి ఎలా అయితే వచ్చిందో దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ లో వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ చూడగానే మనకి ఫస్ట్ అది సీక్వెన్స్ అండ్ సిరీస్ అని గుర్తు రావాలి. ఎలా గుర్తొస్తుంది అంటే, రిమెంబర్ వన్ థింగ్, నీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో పాజిటివ్ టర్మ్స్ ఉండాలి. ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్స్ పాజిటివ్. నువ్వు దీన్ని బాగా జాగ్రత్తగా చూస్తావు. నేను కనుక దీన్ని ప్రొడక్ట్ రాస్తే అవి నాకు క్యాన్సిల్ అవుతాయి. ఇలా నేను ప్రొడక్ట్ రాస్తే క్యాన్సిల్ అవుతాయి అని ఐడియా వస్తే గో ఫర్ దిస్. అలా కాదు, కాంప్లికేటెడ్ ఉందంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి చేస్తాం. ప్రొడక్ట్ రాస్తే ఎక్స్ లు క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ కాన్స్టెంట్లు ఏమైనా ఉండనివ్వండి, ఎక్స్ లు క్యాన్సిల్ అవుతాయి ప్రొడక్ట్ రాస్తే. దెన్ యూ కెన్ యూజ్ దిస్ ట్రిక్, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అనే ట్రిక్ యూజ్ చేసి ప్రాబ్లమ్ ని చెయ్యొచ్చు. ఇది ఎక్కడో క్వశ్చన్ లో రేర్ గా కనబడుతుందమ్మా. ఆ ట్రిక్ నీకు ఎగ్జామ్ లో గుర్తొచ్చి నువ్వు సింప్లిఫై చేయగలిగితే చాలు. అదొక్కటి ఐడెంటిఫై చేయగలగడం ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. క్వశ్చన్ లో ఇవే నీకు ట్రిక్స్, 3 ట్రిక్స్. ఒకటి, లీస్ట్ వాల్యూ అని అడుగుతాడు క్వశ్చన్ లో, ఆర్ మినిమం వాల్యూ. సెకండ్, ఇచ్చిన టర్మ్స్ పాజిటివ్ ఉంటాయి. థర్డ్ థింగ్, నువ్వు గనక వాటి ప్రొడక్ట్ తీసుకుంటే అవి క్యాన్సిల్ అవుతాయి. ఈ 3 నీకు సిమ్టమ్స్ కొడితే గనక యూజ్ దిస్ కండిషన్, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. 1 క్యాన్సిల్ అయిపోతాయి, 2 నీకు వాడు అడిగింది వస్తుంది ఖచ్చితంగా. అలా వస్తే యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి బాగా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి అమ్మా. చిన్న ట్రిక్ చెప్తా దీనికి. డినామినేటర్ లో గనక నీకు ఎన్లు గానీ డీలు గానీ ఉంటే, డినామినేటర్ లో గనక నీకు ఎన్లు గానీ డీలు గానీ ఉంటే, ఆల్వేస్ రిమెంబర్ వాటి కామన్ డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే దీన్ని 1 + d - 1 అంటే d, 1 + 2d - 1 - d అంటే d. సేమ్ అన్నిటికీ d d d d d కామన్ డిఫరెన్స్ ఉంది కదా. రిమెంబర్ వన్ థింగ్, ఆ d తో మల్టిప్లై డివైడ్ చేయండి. ఏదైతే కామన్ డిఫరెన్స్ 1 వస్తే 1 తో, 2 వస్తే 2 తో, 3 వస్తే 3 తో, 4 వస్తే 4 తో, ఏది కామన్ డిఫరెన్స్ వస్తే దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. నాకు వాటికి కామన్ డిఫరెన్స్ d వచ్చింది. d ఏంటో అర్థమైందా, d తో డివైడ్ చేసా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, యాక్చువల్ గా సింప్లిఫికేషన్ చేయాలి. ఏం జరుగుతుందో తెలుసు సింప్లిఫికేషన్ చేశాక,
ఫస్ట్ లో ఫస్ట్ది మిగులుతుంది, లాస్ట్ లో లాస్ట్ది మిగులుతుంది, మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే రాస్తా ఇంకో స్టెప్. 1/d, దీన్ని 1/d మైనస్ 1/1 ప్లస్ డి రాసుకోవచ్చా? దీన్ని 1/d మైనస్ 1/1 ప్లస్ డి రాసుకోవచ్చా? రైట్. నెక్స్ట్ దీన్ని 1/1 ప్లస్ డి మైనస్ 1/1 ప్లస్ 2d రాసుకోవచ్చా? ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది చూడండి. అలా రాసుకుంటూ పోతే 1/1 ప్లస్ 9d మైనస్ 1/1 ప్లస్ 10d. ఏం జరిగిందా? క్యాన్సిల్ 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 క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి మ్యామ్. ఫస్ట్ లో ఫస్ట్ది మిగిలింది, లాస్ట్ లో లాస్ట్ది మిగిలింది. ఈక్వల్ టు 5 అంట. ఆ 5కి ఈక్వల్ చేసుకుంటే డి వాల్యూ వస్తుంది. ఓకే, ఇలా నీకు ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి అమ్మా. ఇలా డినామినేటర్ లో టర్మ్స్ ఉన్నాయంటే రెండే రెండు థింగ్స్ చేయండి. కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సేమే ఉంటది. అదేంటో కనుక్కొని దాంతో మల్టిప్లై డివైడ్ చేయండి. నీకు గనక ఇలా రాయడం రాకపోతే ఒకటే విషయం చెప్తా. ఫస్ట్ లో ఫస్ట్ మిగిలిద్ది, లాస్ట్ లో లాస్ట్ మిగిలిద్ది, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ లో ఫస్ట్ మిగిలిద్ది, లాస్ట్ లో లాస్ట్ మిగిలిద్ది, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ లో ఫస్ట్ మిగిలిద్ది, లాస్ట్ లో లాస్ట్ మిగిలిద్ది, 1 అమ్మా. ఫస్ట్ లో ఫస్ట్ మిగిలిద్ది, లాస్ట్ లో లాస్ట్ మిగిలిద్ది, అన్ని క్యాన్సిల్. ఇక్కడ నీకు ఇది మిగులుతుంది, ఇక్కడ ఆ డీల్ పోయింగా ఇది మిగులుతుంది, మిగిలినవన్నీ క్యాన్సిల్. డన్. అదొక్కటే వే, డి వచ్చేస్తుంది. సింప్లిఫై చేసామా డి వచ్చేసింది. ఈ వే ఇంపార్టెంట్ అన్న. ఇలా గనక నీకు డినామినేటర్ లో టర్మ్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఒక్కటే విషయం, డినామినేటర్ లో టర్మ్స్ ఉన్నాయా, ఇక నువ్వు అది ఏం చేయలేవు, క్యాన్సిలేషన్ చేయాలి. ఆ క్యాన్సిలేషన్ చేసేటట్టు మనం రాసుకుంటాం. అది కూడా రాసుకునే ప్రాసెస్ లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీకు కామన్ డిఫరెన్స్ వీటికి సేమ్ ఉన్నాయో అసలు అది కూడా చెయ్యక్కర్లేదమ్మా. క్వశ్చన్ చూసి చెప్పొచ్చు అన్నిటి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నాయా, ఇది మైనస్ ఇది నీకు మిగిలేది విత్ కామన్ డిఫరెన్స్. ముందు విత్ కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఫస్ట్ లో ఫస్ట్ ది, లాస్ట్ లో లాస్ట్ ది మిగులుతుంది విత్ కామన్ డిఫరెన్స్. ఫస్ట్ లో ఫస్ట్ ది, లాస్ట్ లో లాస్ట్ ది. ఇక సింప్లిఫై చేసుకున్నామా ఆన్సర్ వస్తుంది. ఇది సీక్వెన్స్ అండ్ సిరీస్ లో మోడల్. సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఏపీజీపీ ఫార్ములా నేర్చుకొని వచ్చేస్తాయి క్వశ్చన్స్. ఈ సಮೇషన్ మీద ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ సಮೇషన్ మీదవి. చాలు. నెక్స్ట్ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ మీకు వస్తే చేయండి, లేకుంటే యాజ్ ఆఫ్ నో స్కిప్. ఈ రోజు నేర్చుకుంటా అంటే అయ్యే పని కాదు. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ వదిలేయండి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో హెల్ప్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఎందుకు స్ట్రెచ్ చేసి చెప్తారంటే రెండు కాన్సెప్ట్స్ అమ్మా మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, మాక్సిమా, మినిమా. చాలా ఈజీగా చెప్తా చూడండి. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా చెప్తాను అంటే ఫస్ట్ ఫంక్షన్ కి డిఫరెన్షియేషన్ చేయండి. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎలా చెప్తాను అంటే ఈ దగ్గర f of x ఉంది, డిఫరెన్షియేషన్ చేయండి, f dash of x వస్తుంది. ఈ f dash of x ఎక్కడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 నో అక్కడ నాకు ఫంక్షన్ ఇంక్రీజింగ్. అంతే, చిన్న విషయం. ఈ ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ రా, డిఫరెన్షియేషన్ చేయండి, గ్రేటర్ దాన్ ఇంక్రీజింగ్. ఈ ఫంక్షన్ ఎక్కడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 నో అక్కడ ఫంక్షన్ డిక్రీజింగ్. సింపుల్. ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ ఎక్కడ డిక్రీజింగ్ అంటే డిఫరెన్షియేషన్ గ్రేటర్ దాన్ 0 ఇంక్రీజింగ్, లెస్ దాన్ 0 డిక్రీజింగ్. ఫస్ట్ దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. f of x ఇచ్చాడు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఏం చెప్పాడు, డిఫరెన్షియేషన్ చేయండి ఫస్ట్. ఇది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అని గుర్తు రాస్తే చాలా మా ఎగ్జామ్ లో. 1/3 1/x అంటే మైనస్ 1/x², దాని డిఫరెన్షియేషన్ 0. సింప్లిఫై చేసుకుంటే x² మైనస్ 3/3x², x plus 3 into x minus 3/3x². డినామినేటర్ ఎనీవే పాజిటివ్, సో దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇంక్రీజింగ్ అంటే f dash of x ఏం అవ్వాలి, గ్రేటర్ దాన్ 0. మ్యామ్ ఇందాక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాశారు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఎందుకు రాశారు అంటే డినామినేటర్ 0 అవ్వద్దు, x ఉంది కాబట్టి డినామినేటర్ 0 అవ్వద్దు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవట్లేదు, జస్ట్ గ్రేటర్ దాన్ తీసుకుంటున్నా. ఓకే, డన్. x plus 3 into x minus 3/3x². డినామినేటర్ ఎనీవే పాజిటివ్, నాకు ఆన్సర్ రావాలి అంటే ఏమవ్వాలి, న్యూమరేటర్ కూడా పాజిటివ్ రావాలి. డినామినేటర్ ఎనీవే పాజిటివ్, నాకు ఆన్సర్ రావాలి అంటే నాకు న్యూమరేటర్ కూడా పాజిటివ్ రావాలి. అంటే x plus 3 into x minus 3 has to be greater than 0.
x belongs to minus infinite to minus 3 union 3 to infinite हो गया. This is alpha 1, this is alpha 2. Strictly decreasing అంటే f dash of x less than 0. x plus 3 into x minus 3 by 3x square. నాకు డినామినేటర్ పాజిటివ్ లెస్ దాన్ 0 రావాలి అంటే న్యూమరేటర్ లెస్ దాన్ 0 అవ్వాలి. x belongs to minus 3 to 3. కాదే ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే మైనస్ 3 to 3 మధ్యలో నీకు 0 ఉంటది కదా, నెంబర్ లైన్ లో మైనస్ 3 నుంచి 3కి వెళ్ళే మధ్యలో 0 ఉంటది కదా, డినామినేటర్ 0 అవ్వకూడదు. సో 0 కేసుని తీసేయండి. మైనస్ 3 to 0 యూనియన్ 0 to 3. ఓకే క్లియర్. ఇది వచ్చేసరికి ఆల్ఫా 3, ఆల్ఫా 4, ఆల్ఫా 5, ఆల్ఫా 6. థర్డ్ ఏం అడిగితే చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అడిగింది ఏంటమ్మా? ఆల్ఫా i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 5 పెట్టి వాటన్నిటిని యాడ్ చేయమన్నాడు. రైట్. కాన్సెప్ట్ తెలిస్తే ఎంత ఈజీగా ఉంది చెప్పండి. జనరల్ గా ర్యాండమ్ గా క్వశ్చన్ ఓపెన్ చేశారు, ఏదో ఇంక్రీజింగ్ ఏదో డిక్రీజింగ్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో ఆ ఇన్ఈక్వాలిటీస్ యూజ్ చేయడం వదిలేస్తారు. ఇన్ఈక్వాలిటీస్ ఈజీ నాన్న చేస్తే, అండ్ ఇన్ఈక్వాలిటీస్ కి భయపడి వెళ్ళిపోతే వస్తూనే ఉంటాయి ఇన్ఈక్వాలిటీస్. వదిలిపెట్టవు, మీరు హైయర్ గ్రేడ్స్ వెళ్ళినా కూడా ఇన్ఈక్వాలిటీస్ వస్తూనే ఉంటాయి. సో నేర్చుకోండి, నాకు ఎందుకు రాదు అని నేర్చుకోండి, యు విల్ గెట్ యువర్ ఆన్సర్స్. ఓకే నెక్స్ట్ మాక్సిమా మినిమా. మాక్సిమా మినిమా స్టోరీ ఏంటంటే, మాక్సిమా మినిమా స్టోరీ తెలియాలంటే ముందు క్రిటికల్ పాయింట్స్ గురించి తెలియాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, డిఫరెన్షియేట్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని ఈక్వల్ టు 0 గానీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ గానీ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రిటికల్ పాయింట్స్ అంటాం. క్రిటికల్ పాయింట్స్ దగ్గర గ్రాఫ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని 0 చేస్తే వచ్చేవి క్రిటికల్ పాయింట్స్. ఈ క్రిటికల్ పాయింట్స్ సిచ్యువేషన్ ని బట్టి మాక్సిమా, సిచ్యువేషన్ ని బట్టి మినిమా అవుతాయి. క్రిటికల్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ మాక్సిమా మినిమా, బట్ అది లెస్ దానా గ్రేటర్ దానా బట్టి చెప్తాం. ఓకే, సో మరి ఏది మాక్సిమా ఏది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 2 క్రిటికల్ పాయింట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 చేస్తే నీకు 2 క్రిటికల్ పాయింట్స్ వచ్చాయి. కొన్ని ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా అడిగాడు రా, వాట్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్ అని. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 చేస్తే క్రిటికల్ పాయింట్స్ వస్తాయి నీకు. ఓకేనా, క్రిటికల్ పాయింట్స్ వచ్చాయి నీకు. ఇప్పుడు వచ్చిన క్రిటికల్ పాయింట్స్ ఏం చేస్తామంటే 2 థింగ్స్ ఇక్కడ. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్. చాలా మంది ఏఓడి లెస్ వెయిటేజ్ వదిలేయమంటారా? ఏఓడిలో నీకు పనికిరాదు, వేరే క్వశ్చన్స్ లో పనికి వస్తుంది ఇది. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అంటే ఏకైక మెథడ్ అపార్ట్ ఫ్రమ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ట్రిక్స్ నువ్వు నేర్చుకోవాల్సిన మెథడ్ ఇది ఖచ్చితంగా. చాలా మంది ఇది తెలియక ఏఓడి లెస్ వెయిటేజ్ అంటే నాకు ఆ సార్ చెప్పారు, ఆ మేడం చెప్పారు, నేను వదిలేస్తా. వదిలేబాకమ్మ, ఏఓడి చాలా కాంబినేషన్ క్వశ్చన్స్ లో వస్తుంది ఇది. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అని ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది చాలా కాన్సెప్ట్స్ లో వస్తుంది. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ఏంటంటే నెంబర్ లైన్ మీద పెడతావు వచ్చిన క్రిటికల్ పాయింట్స్. ఎన్ని వస్తాయి అన్ని, 2 వస్తే 2, 3 వస్తే 3, 4 వస్తే 4 క్రిటికల్ పాయింట్స్ నెంబర్ లైన్ మీద పెడతావు. సిచ్యువేషన్ ని బట్టి సైన్స్ పెట్టుకుంటామమ్మా. ఏం లే, ఇది 3 అనుకో, 4, 5, 6, 7 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో పెడతావు. పాజిటివా ప్లస్, నెగిటివా మైనస్. నెక్స్ట్ 2 అనుకో, 3, 4, 5 పెడతావు. పాజిటివా నెగిటివా అలా సైన్స్ డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తరువాత ఎక్కడైతే నాకు గ్రాఫ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్తుందో అది మాక్సిమా. ఇది ఆల్వేస్ ఇలానే రావాలని లేదు, సిచ్యువేషన్ బట్టి మారుతుంది. ఎక్కడైతే గ్రాఫ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్తుందో అది మినిమా. ఇలా చెప్తాం అంతే తప్ప ఇక్కడ ఉన్న పెద్ద వాల్యూ మాక్సిమా, చిన్న వాల్యూ మినిమా కాదు. గ్రాఫ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్ళేది మాక్సిమా, నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళేది మినిమా. ఓకే డన్. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. నాకు ఈ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ అర్థం కావట్లేదు. నాకు పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ మైండ్ లో గుర్తుండట్లేదు. సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డబల్ డెరివేటివ్ అంటే ఏంటి? 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం, ఎఫ్ డబల్ డాష్ చేస్తాం. ఎఫ్ డబల్ డాష్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 క్రిటికల్ పాయింట్స్ వస్తాయి కదా, ఆల్ఫా బీటాని తీసుకొచ్చి ఇందులో పెడతాను నాన్న.
ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ 0 దేనికైతే వస్తుందో అది మాక్సిమా, గ్రేటర్ దాన్ 0 దేనికైతే వస్తుందో అది మినిమం. మాక్సిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మాక్సిమం వస్తుంది, మినిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మినిమం వస్తుంది. ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్, ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఇదే చేయాల్సింది. మాక్సిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మాక్సిమం వస్తుంది, మినిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మినిమం వస్తుంది. క్లియర్? ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ ఆఫ్ మినిమా, 1 పాయింట్ ఆఫ్ మాక్సిమా, మినిమా మాక్సిమా, మాక్సిమా మినిమా ఏమున్నాయి, ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసి నెంబర్ లైన్ మీద పెట్టి చెక్ చేస్తాం మాక్సిమానా మినిమానా అని. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఏది చేసినా చేయకపోయినా 100% మాత్రం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకోండి రా. 10 క్వశ్చన్స్ ఉంటే 7 క్వశ్చన్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీదనే ఉన్నాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, చాలా 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 ఇంపార్టెంట్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడడానికి ఎలా ఉంటుంది, dy by dx f of x into y equal to g of x, p of x into y equal to q of x. ఇలా ఉంటుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐపీలో చేశారా, గుర్తుందా, చాలా ఇంపార్టెంట్ అన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు మొత్తం అంతా వదిలేసినా పర్లేదు, ఇది మాత్రం చెయ్యాలి. ఇంటిగ్రల్ p of x dx ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, సొల్యూషన్ y into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q of x dx. నిజంగా అమ్మ 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఎన్ని షిఫ్ట్స్ లో వచ్చిందో తెలుసా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్. నువ్వు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఎలా ఐడెంటిఫై చేస్తావంటే క్వశ్చన్ లో సింగిల్ ఎక్స్ గానీ సింగిల్ వై గానీ ఉంటది. సింగిల్ ఎక్స్ గానీ సింగిల్ వై గానీ ఉంటే 100% అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేసి ఐడెంటిఫై చేయడం, సింప్లిఫై చేయడం. వేరియబుల్ సపరబుల్ జనరలే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ ని చూడగానే ఐడెంటిఫై చేయాలి అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేసి. ఇది వేరియబుల్ సపరబుల్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు dy by dx రాసుకోండి. dy by dx రాసుకోగానే క్వశ్చన్ స్టోరీ అర్థమైపోతుంది ఏంటి దాని కథ అనేసి. ఇది జస్ట్ వేరియబుల్ సపరబుల్. ఇంటిగ్రేషన్ వస్తుందంట, పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. జస్ట్ వేరియబుల్ సపరబుల్. ఇది కాదు మనకు కావాల్సింది, ఇది క్వశ్చన్ చూడగానే లెంతీ ఉందని వదిలిపెట్టడం కాదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒకటే వై ఉంది క్వశ్చన్ లో, మ్యామ్ 2 వైలు ఉన్నాయి కానొద్దు, 2 లేవు, ఒకటే వై ఉన్నాయి. చూడండి 3 tan square x plus 3, ఒకటే వై ఉందమ్మా క్వశ్చన్ లో, ఒకటే వై ఉంది అంటే ఇది నాకు ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నామా, సొల్యూషన్ చేసామా, విల్ గెట్ అవర్ ఆన్సర్. ఓకే క్లియర్? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఉన్న పీవైక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. క్వాడ్రటిక్స్ అస్సలు లీవ్ చేయొద్దమ్మా. ఎక్కడి నుంచి ఓరల్ గా చెప్పేస్తున్నా వినండి. క్వాడ్రటిక్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మీకు కావాలంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అయింది, లాస్ట్ 2 years 3 years క్వాడ్రటిక్ చేయండి చాలు. స్పెషల్ గా న్యూటన్ ఫార్ములా నేర్చుకోండి. అన్ని షిఫ్ట్స్ లో రాదు న్యూటన్ ఫార్ములా, ఇఫ్ యు ఆర్ వెరీ లక్కీ మీ షిఫ్ట్ లో వస్తుంది న్యూటన్ ఫార్ములా. సింప్లిఫై ఆన్సర్. ఓకే క్వాడ్రటిక్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాడ్రటిక్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ కొంచెం జాగ్రత్త. బైనామియల్ థీరం జనరల్ టర్మ్ మీద క్వశ్చన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ ట్రిక్. జనరల్ టర్మ్ అంటే ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోవడం, కోఎఫిషియెంట్స్ కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్స్. జనరల్ టర్మ్ tr+1 = NCR x⁻n−r y⁻r. దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ మీద ఏదో ఒక షిఫ్ట్ లో క్వశ్చన్ వస్తుంది. అన్నిట్లో రాదు, ఏదో ఒక షిఫ్ట్ లో నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ మీద క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. మీకు ఈ పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేపిస్తానమ్మా, చూడండి దేనికైతే ఏమున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఏది చెయ్యాలి అని. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అటాక్, డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటు ర్యాంక్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి. అయితే రీసెంట్ గా ట్రెండ్ ఏమైందంటే డైరెక్ట్ గా ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ వర్డ్ అని అడగట్లేదు. వాడే ఒక వర్డ్ ఇచ్చి ఇట్లా 450th పొజిషన్ లో ఉన్న వర్డ్ ఏంటి, 300 పొజిషన్ లో ఉన్న వర్డ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాంటివి సాల్వ్ చేయాలంటే నీకు ర్యాంక్ ట్రెడిషనల్ మెథడ్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టేక్ వన్ మోర్ సెషన్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఊరుకుతున్నాను. జనరల్ సెలెక్షన్ అరేంజ్మెంట్
ప్రాబబిలిటీ. చాలా మంది వదిలేద్దాం అనుకుంటారు, అస్సలు వదిలేదు. ప్రాబబిలిటీలో బేస్ స్థిరం నేర్చుకోండి. బేస్ స్థిరంలో ట్రిక్ చెప్తా ఇప్పుడు మీకు. సి బేస్ స్థిరం మీకు తెలిసి ఏం చేయాలి, మీకు తెలిసిన విషయం నాకు తెలుసు. క్వశ్చన్ చదవండి. B1 contains 6 white to 4 blue. B2 contains 4 white to 6 blue. B3 contains 5 white to 5 blue. One of the bag is selected at random and a ball is drawn from it. If the ball is white, probability that it is from B2. ఏం చేయాలో తెలుసా? ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ B2 అన్నాడు కదా. B2 వైట్ బాల్ గురించి మాట్లాడింది. B2 లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయమ్మా? 4 బై టోటల్ వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 6 ప్లస్ 4 ప్లస్ 5. 4/15 is your answer. No need to solve anything. బేస్ ఫార్ములా పెట్టడం, అంత పెట్టడం, ఇంత పెట్టడం ఏం అక్కర్లే మనకి. ఏమన్నాడు క్వశ్చన్? ఈ బేస్ స్థిరం అర్థమైంది క్వశ్చన్ చూడగానే. బేస్ స్థిరం అర్థం కానీ ఏ కలర్ ఏ బ్యాగ్, ఏ బ్యాగ్ పైన పెట్టండి, ఏ కలర్ టోటల్ కింద రాయండి, అయిపోయింది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ బ్లూ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 1. బ్లూ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 1 ఆన్సర్ చెప్పండి. బ్లూ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 1 ఆన్సర్ ఎంత? బ్యాగ్ 1 అంటే ఇది నా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ప్లస్ 6 ప్లస్ 5. 4/15 is your answer. ఓకే, ఇలా జస్ట్ అలా పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. బేస్ స్థిరం అస్సలు వదిలిపెట్టద్దు, చేయండి. ఈ చిన్న ట్రిక్ చాలా మా బేస్ స్థిరం ఆన్సర్ చెప్పడానికి. ఏ బ్యాగ్ అది ఫేవరబుల్, టోటల్ కింద రాసేస్తాం అంతే. వెక్టార్స్ అండ్ 3D. వెక్టార్స్ లో మల్టిప్లికేషన్ మీద క్వశ్చన్స్ ఇంపార్టెంట్. 3D వచ్చేసరికి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ షార్టెస్ట్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నేను మీకు వెక్టార్స్ అండ్ 3D ఒక 7 hours వీడియో చేశాను, ఒక్కసారి అది వెళ్ళి వాచ్ చేయండి అమ్మా. 4 క్వశ్చన్స్ వస్తాయి మీకు వెక్టార్స్ అండ్ 3D మీద. యూ కెన్ ఈజీలీ డూ దట్. ఓకేనా? 4 క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్ గా వెక్టార్స్ అండ్ 3D మీద. జస్ట్ మీకు లాస్ట్ 2 years PVQs ప్రాక్టీస్ చేసినా చాలా మా వెక్టార్స్ అండ్ 3D మీద క్వశ్చన్స్ చేసేస్తారు మీరు. 3D లో ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, వీటికి ఏం ఫార్ములా ఉండవు. స్పెసిఫిక్ డైరెక్ట్ మెథడ్, అటాక్, సింప్లిఫై, అంతే. డన్. సో నేను ఇదే పీడిఎఫ్ మీకు ఖచ్చితంగా ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో బై టుమారో యాడ్ అవుతుంది, ప్లస్ టెలిగ్రామ్ లో షేర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్ 100% ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లస్ మళ్ళీ చెప్తున్నా, మ్యామ్ నేను చదువుకొని పోయా నాకు మార్కులు రాలేదనద్దు. అలాంగ్ విత్ దిస్ యూ నీడ్ టు లెర్న్ ఆల్ ది ఫార్ములాస్. ఇదే మోడల్ క్వశ్చన్ వస్తుందమ్మా, కాకపోతే దీంతో పాటు అటాచ్డ్ ఏదో వస్తుంది, దానికి కావాలంటే ఫార్ములాస్ రావాలి. అన్ని ఫార్ములాస్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ హ్యాండ్ రిటెన్ నోట్స్ అని ఒక లింక్ అవైలబుల్ ఉంది. ఓపెన్ దట్ లింక్ అండ్ ట్రై టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాస్. ఇంకా కరెక్ట్ వారం ఉంది కదా, సో ఈ వారము కూడా ఫార్ములాస్ అన్ని నేర్చుకోండి. రోజుకి ఒక్కసారి అన్ని ఫార్ములాస్ రివైజ్ చేయడం, 1 గంట పడుతుంది అంతే. అన్ని ఫార్ములాస్ రివైజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ రివిజన్. ఓకే, done. Chalo. Thank you so much everyone. Again we'll meet in next session. Bye bye.